ఈరోజు ఆధ్యాత్మిక జ్ఞానం భాగంగా ఈరోజు అద్భుతమైనటువంటి జ్ఞానం తెలుసుకోబోతున్నాం. మన సీనియర్ మాస్టర్ అయినటువంటి వంశీకిరణ్ సార్ ద్వారా ఈరోజు జ్ఞానం ద్వారా కర్మలు ఎలా దగ్ధం చేసుకోవాలి, పరిహారానికి ప్రాయశ్చిత్తానికి ఏం తేడా ఉంది, కర్మను ఎలా తొలగించుకోవాలి, ఈ యొక్క అద్భుతమైన ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకోబోతున్నాం. సార్ మనం అందరం కూడా చప్పట్ల ద్వారా సాదరంగా స్వాగతం పలుకుతాం. వెల్కమ్ సార్. అందరూ కూడా ఒకసారి జోరుగా చెప్పట్లు కొట్టండి సార్. రైట్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. అందరికీ ఆత్మీయ అభినందనలు, ఆత్మీయ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మాస్టర్స్. నా వాయిస్ అంత క్లియర్ గా ఉందా? వాయిస్ అండ్ పిక్చర్ క్లియర్ ఉంది సార్. ఎస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొకసారి అందరికీ ఆత్మీయ అభినందనలు, గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మీ అందరికీ చక్కగా సమస్త గురువులతో మనం ఈ గురు పౌర్ణమి చక్కగా చేసుకున్నాం. మీ అందరి ఈ ప్రోగ్రామ్ లో అటెండ్ అవ్వడం సంతోషం. ఇక్కడ నాకు అవకాశం ఇవ్వడం మరింత ఆనందం. సో ఈ సాయంత్రం చక్కటి సత్సంగం చేద్దాం. ముందుగా నేను కొన్ని విషయాలు చెప్తాను. ఈరోజు టాపిక్ విన్నారు కదా, సార్ చెప్పింది. యూనివర్స్ లో ఉన్న నియమాలు ఏంటి, కర్మని ఎలా మార్చుకోవాలి ఇత్యాది విషయాలు మనం చెప్పుకుందాం. సో మనందరం ఈ టాపిక్ అయిపోయాక ఒక 15 minutes తర్వాత మళ్ళీ క్వశ్చన్ అవర్ పెట్టుకుందాం. హ్యాండ్ రైజ్ చేసి పెట్టుకోండి, ఎవరన్నా ఏ ప్రశ్నలైనా అడగచ్చు. ఓకే, థ్యాంక్ యూ. నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. ఒక్క నిమిషం. మీరు ఒకసారి అనుదీప్ అన్నది కోహోస్ట్ చేయండి మేడం. అనుదీప్ హ్యాండ్ రైజ్ చేయి. మీకు దాన్ని ఒకసారి కోహోస్ట్ చేయండి. రికార్డ్ అవుతున్నప్పుడు అది అవుదాం. లలిత మేడం చేయండి, కోర్స్ చేయండి. అనుదీప్ రైట్ క్లిక్ ఇచ్చి మేక్ కోస్ట్ అనుకుంటా. అయింది సార్. ఓకే, లైవ్ వస్తుందా ఇది ఎక్కడన్నా? లైవ్ లేదు సార్, మన మామూలుగా రికార్డింగ్ అంతే. జూమ్ లో రికార్డ్ అవుతుంది, రేపు వీడియో రిలీజ్. ఓకే. నాకు రికార్డింగ్ ఒక దాన్ని ఎగ్జిట్. ఓకే ఫ్రెండ్స్, హ్యాపీ ఈవినింగ్ అందరికి. అందరూ ఫీల్ ఫ్రీ. నాకు ఫ్రీగా ఉండడం ఇష్టం. సీరియస్నెస్ తీసేయండి. మొహాలన్నీ సీరియస్ గా పెట్టుకొని మనం ఏదో జ్ఞానం మదనం చేస్తున్నట్టు, నాకంతా బాగా తెలిసిపోయినట్టు, మీకేది తెలియనట్టు అట్లేం లేదు. ఇక్కడ జ్ఞానం అన్నది ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలన్నది నా కాన్సెప్ట్. ఎప్పుడు నేను జోయల్ గా ఉంటాను, సరదాగా ఉంటాను. అసలు సీరియస్నెస్ అనేది నాకు రికార్డులో ఎక్కడ ఉండదు. మీకు తెలుసు, నాకు తెలుసు, అంతే. షేర్ చేసుకుంటున్నాం అంతే. సో ఈరోజు మీరందరూ హ్యాపీ ఈవినింగ్. అందరు నవ్వుతూ సంతోషంగా ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయం చేద్దాం. సో ఈరోజు టాపిక్ ప్రధానంగా లా ఆఫ్ కర్మ. నాకు చాలా ఇష్టం ఈ సబ్జెక్ట్ చెప్పడం. ఎందుకంటే ఇది ఇప్పుడు కాదు, నా చిన్నప్పటి నుంచి నాకున్న పెద్ద హ్యాబిట్ అన్నమాట. నాకు భారతదేశపు చట్టం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పుడు మా ఇంట్లో లాయర్లు ఎక్కువ ఉన్నారు. మా అమ్మమ్మ గారి దగ్గర కూడా లాయరే. మా అమ్మగారి తాలూకా మా అమ్మగారు ఉన్నారు, ఆమె లాయర్. ఇలాగ అందరు లాయర్లు అనమాట. మా సిస్టర్స్ వీళ్ళందరూ లాయర్, మా పెదనాన్నగారు లాయరు. సో లా చదవలేదు నేను, కానీ లా మీద నాకు చాలా అవగాహన ఉండేది. భారతదేశపు చట్టం, నేరము, శిక్ష, ఇవన్నీ చిన్నప్పటి నుంచి చదువుతుండేవాడిని. సో దాంతో నాకు ఆ తర్వాత ఇంకా ముందుకెళ్ళి ఆధ్యాత్మికంలోకి వచ్చాక యూనివర్సల్ నియమాలు బాగా చదువుకున్నా. సో ఇవన్నీ చదివిన తర్వాత నాకు ఒక క్వశ్చన్ చిన్నప్పటి నుంచి వచ్చేది. అందరూ ఎందుకు మానవులు సంతోషంగా లేరు? సర్వే జన సుఖనో భవంతు అంటాం కదా, నిజంగా అది అంత తప్పు పదం ఇంకోటి లేదు. సర్వే జన ఎలా సుఖంగా ఉంటారు చెప్పండి? సర్వే జనులు ఎవరు సుఖంగా ఎప్పటికీ ఉండరు. ఎందుకని? ఆ జనాలు ఏం చేస్తున్నారు ఆ విధంగా ఉంటారు. సర్వులు మనం అందరం చదివేటప్పుడు ఈ ప్రపంచంలో మనుషులందరూ సుఖంగా ఉండాలి అని కోరుకుంటాం, అది కోరిక. కానీ యూనివర్స్ మనకన్నా ఎక్కువ కోరుకుంటది కదా. మరి ఎందుకు సుఖంగా లేరు?
వాడెందుకు అలా కష్టపడుతున్నాడు, వీడెందుకు సుఖంగా ఉన్నాడు, ఇలాంటి ప్రశ్నలతో నేను ఇన్వెస్టిగేషన్ చేసేవాడిని చిన్నప్పుడే. సో అలాగా నేను చిన్నప్పుడే నేను 2వ తరగతిలో 3వ తరగతిలో ఉన్నప్పుడే మా నాన్నగారు వాళ్ళు గుంటూరు జిల్లా అమరావతిలో నేను చదువుకునేవాడిని. మా నాన్నగారు అక్కడ ఆశ్రమాలకు వెళ్ళేవాడు. అక్కడ కృష్ణా నది ఒడ్డున ఆశ్రమాలు ఉండేవి అనమాట. ఆశ్రమాలకు వెళ్ళినప్పుడు నేను వెళ్ళేవాడిని మా నాన్నతో. నేను ఎందుకు వెళ్ళేవాడిని అంటే అక్కడ పాయసం పెడతారు. నేను పాయసం కోసం వెళ్ళేవాడిని, ప్రసాదం కోసం. ఆ ఏజ్ లో మనకు ఆధ్యాత్మికత ఏముంటది, ఆ ఆశ్రమంలో ప్రసాదం రోజు సాయంత్రం అయ్యేసరికి మంచి ప్రసాదం పాయసం పెడతారు, దొన్నెలో పెడతారు అనమాట. దానికోసం నేను వెళ్ళేవాడిని. మొత్తం మీద ఆ అక్కడ గురువులు చెప్పే మాటలు బయట ఆడుకుంటూ నేను అలా వింటూ నా చెవులు పడాయి. అలాగా నా చిన్నతనంలోనే ఆధ్యాత్మిక బీజాలు పడ్డాయి. తర్వాత నేను కమ్యూనిస్ట్ ఫ్యామిలీలో వచ్చాను అనమాట. మా ఫ్యామిలీ అంతా కమ్యూనిస్టులు. దాంతో నాకు ఈ గుడ్డి నమ్మకాలు అయితే నా దగ్గర ఉండేవి కాదు. అంటే ఇది చేస్తే దేవుడు అది ఇస్తాడు, ఇన్ని పూజలు చేస్తే ఇస్తాడు, ఇలా ఉండేది కాదు. సో అలాగా నా జీవితంలో స్పిరిచువల్ సైన్స్ రాకముందు కమ్యూనిజం ఉండేది, కమ్యూనిజానికి ముందే స్పిరిచువల్ సైన్స్ ఉండేది, స్పిరిచువాలిటీ ఉండేది. స్పిరిచువాలిటీ కమ్యూనిజం కలిపి అది స్పిరిచువల్ సైన్స్ అయింది. తర్వాత నాకు ఆన్సర్స్ దొరకలే ఎక్కడ. తర్వాత నేను పత్రిజీ పరిచయం, బోల్డ్ ఆన్సర్స్ నాకు క్లారిటీ వచ్చింది. ఓహో ఇదే స్పిరిచువాలిటీ, విశ్వ నియమాలు అంటే ఇవే అని ఆ అవగాహన వచ్చింది. ఆ తర్వాత నేను దాని మీద ఎంతో కూలంకషంగా పరిశోధన చేసి వాటి మీద అవగాహన పెంచుకున్నా. సో చిన్నప్పటి నుంచి వేధిస్తున్న అన్ని ప్రశ్నలకి నా అంతరం నుంచి నా 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 లైఫ్ లో నుంచి ప్రాక్టికల్ గా చూస్తూ నేను వాటిని క్లారిటీ తెచ్చుకున్నాను అనమాట. సో సర్వే జన సుఖినో భవంతు. ఎందుకు జనం అందరూ సుఖంగా ఉండరు? మొదటి పాయింట్ ఈ రోజు నేర్చుకునే దానిలో. ఎందుకు మనుషులందరూ సుఖంగా ఉండరు అంటే, మనుషులందరూ సుఖమైన పనులు చేస్తే సుఖంగా ఉంటారు. అంటే మనుషులందరూ కూడా వారు ఏం చేయాలో అది చేస్తే ఉంటారు. అందుకని సర్వే జన సుఖినో భవంతు అనకూడదు, సర్వే జన జ్ఞానో భవంతు అనారా. అంటే ఆ మనుషులకి జ్ఞానం వస్తే ఆ సుఖాన్ని పొందుతారు. ఇప్పుడు కొంతమందికి క్యాన్సర్ ఉంది, అది సుఖపడమంటే ఎట్టా చెప్పండి? రోజు కొన్ని లక్షల మంది చనిపోతున్నారు, లక్షల మందికి జబ్బులు వస్తున్నాయి, లక్షల మందికి, లక్షలు కదా కోట్లే, వాళ్ళు ఎందుకు ఉన్నాయి అంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి, అర్ధాంతరంగా చనిపోతున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే వాళ్ళు యొక్క జ్ఞాన స్థితిని బట్టి వాళ్ళది అనుభవించాలి. దాన్నే కర్మ సిద్ధాంతం అని చెప్పుకుంటాం మనం. ఎవరెవరన్నా ఎవరు కాదన్నా నాస్తికుడు కూడా ఇదైతే ఒప్పుకొని తీరాలి. ఒక నాస్తికుడు కూడా ఏమంటాడు, ఒక మాట అయితే అంటాడు, కర్మరా బాబు అంటాడు. చూడండి, ఒక నాస్తికుడు ఆ మాట అంటాడు, కర్మరా బాబు అని. కనుక మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. ఇక్కడ లా ఆఫ్ కర్మ అనేది ఒకటి ఉంది యూనివర్స్ లో. ఈ లా ఆఫ్ కర్మ ఆధారంగానే అన్ని నడవాలి, విశ్వ నియమాలు అవి. కాకపోతే కొంచెం రకరకాల ప్లానెట్స్ మీద రకరకాల పద్ధతులు మారుతుంటాయేమో, చట్టాలు పరిమితులు మారుతుంటాయేమో, కానీ అందరికైతే విశ్వ నియమాలు అయితే కామన్ గా ఉంటాయి. సరే, ఇప్పుడు కర్మ సిద్ధాంతం దగ్గరకు వద్దాం. మీ అందరికి తెలిసింది కర్మ సిద్ధాంతం, దాని మీద ఎంతో మంది చెప్పారు, మీరు విన్నారు. చేసిన కర్మ అనుభవించక తప్పదు, ఇది ఫస్ట్ పాయింట్. నాకు దీని మీద క్వశ్చన్ వచ్చింది, చేసిన కర్మ అనుభవించక తప్పదు. వెరీ గుడ్. అసలు వాడు అనుభవిస్తున్నప్పుడు వాడికి ఎలా తెలుస్తుంది? కర్మ చేశానని వాడికి తెలియదు కదా. అందుకని వాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు, ఆధ్యాత్మికంగా మనం ఉన్నాం కాబట్టి మనకు ఒక అవగాహన ఉంది. ఓకే, అసలు ఏ ఆధ్యాత్మిక లేనివాడు కూడా కర్మను అనుభవిస్తున్నాడు కదా. వాడు జబ్బును ఎందుకు అనుభవిస్తున్నాడు? వాడు కర్మను కాబట్టి అనుభవిస్తున్నాడు. గుడ్. ఆ విషయం వాడికి తెలియనప్పుడు ఉపయోగం ఏంటి? అనుభవించి. ఇప్పుడు ఒకరిని జైల్లో వేసాము, జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ జైలు శిక్ష అనుభవించేటప్పుడు నేను ఈ నేరం చేశావు నువ్వు, అందుకే నీకు జైలు శిక్ష అయిపడిందని జడ్జి చెప్తాడు కదా తీర్పు చదివేటప్పుడు. ఫైనల్ గా తీర్పు ఇచ్చేటప్పుడు, నాయన నీకు ఈ శిక్ష పడడానికి కారణము నువ్వు పలానా వాడిని మర్డర్ చేశావు, అందుకని నీకు యావజ్జీవ కారాగారం లేదా ఉరిశిక్ష విధించడమైనది అని జడ్జి ఇంత పెద్ద తీర్పు చదువుతాడు కదా. చదివేదాకా వాడు కుప్పగోలిపోతాడు, వాడిని తీసుకెళ్లి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు. ఓకే, మరి ఇక్కడ కర్మ అనుభవించేవాడికి ఏం తెలియదు. ఇది నా క్వశ్చన్. అక్కడ వచ్చింది అనమాట. సో వాడు బాధపడుతున్నాడు, క్యాన్సర్ వచ్చింది, దేవుడా నాకు ఎందుకు ఇది వచ్చిందని ఏడుస్తున్నాడు. వాడు ఎందుకు, వాడికి తెలియనప్పుడు అది ఇచ్చి ప్రయోజనం ఏంటి? భారతదేశ చట్టంలో అయితే చెప్తారు, మీకు ఇక్కడ ఎందుకు చెప్పట్లేదు అన్నప్పుడు దానికి ఆన్సర్ వచ్చింది నాకు. ఏంటి ఆన్సర్ అంటే, వాడికి తెలియపోయినా వాడు ఆత్మకు తెలుస్తుంది. అందుకే ప్రతి మనిషి ఏమంటాడంటే కర్మరా బాబు అంటాడు. చూసారా, వాడికి తెలుసు, వాడు ఆత్మకర్మ. వీడికి తెలియాల్సిన అవసరం లేదు, దేహానికి తెలియాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు ఆత్మకి తెలుసు, దానికి మొత్తం తెలుసు అనమాట. ఇప్పుడు నేను అది చేశాను కాబట్టి ఇప్పుడు ఇది అనుభవించాల్సి వస్తుంది, ఆ పెయిన్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. పెయిన్ బాడీ, పెయిన్ గుర్తుపెట్టుకోండి మంది, పెయిన్ ఫుల్ బాడీ ఆత్మదే. మీరు దెబ్బ తగిలినప్పుడు ఆ పెయిన్ అనుభవిస్తారు లేదా లోపల, అది ఆత్మ యొక్క ఫీల్. అందుకని మన యొక్క చైతన్యము, ఆత్మ అంటే చైతన్యం, అది దాన్ని తెలుసుకుంటుంది. అది తెలుసుకొని రియలైజ్ అవుతుంది. ఆ రియలైజేషన్ అన్నది దేహస్థితిలోంచి రావాలి. ఇది ముఖ్యమైనది. అంటే పెయిన్ అనుభవిస్తున్నాను, ఈ పెయిన్ కారణం నేను ఫలానా పని చేశాను కాబట్టి పెయిన్ అనుభవిస్తున్నానా అని ఆత్మకి తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఆ పెయిన్ కి కారణము నేనే చేసుకున్నాను అని అది దాన్ని రిలీజ్ చేసుకోవాలి. ఎవరు రిలీజ్ చేయాలి? ఇది రెండో పాయింట్. మీకు ఇంకొంచెం లోపలికి వెళ్తాను. ఇక్కడ మనకి రెండు స్థితులు ఉంటాయి. ఒకటి కాలంలో ఒక స్థితి ఉంటుంది, కాలాతీతంలో ఒక స్థితి ఉంటుంది. ఏమండి? కాలంలో ఒకటి, ఇప్పుడు మనం కాలంలో ఉన్నాం, కాలంలో జాగ్రత్త అవస్థలో ఉంటాం అనమాట. కాలాతీతంలో ఎవరుంటారు? కాలంలో ఉన్నదాని పేరు మనసు, మైండ్. కాలాతీతంలో ఉన్నదాని పేరు ఆత్మ. ఓకే అండి? ఆత్మ, మైండ్ రెండు ఒకటే. ఇది కాలంలో ఉన్నది కాబట్టి మైండ్ అంటాము, కాలాతీతంలో ఉన్నది కాబట్టి ఆత్మ అంటాం. మీరు రాత్రిపూట నిద్రపోయేటప్పుడు, పడుకొని నిద్రపోయేటప్పుడు మీ కళ్ళలో కనిపిస్తుంటుంది మీ సోల్లో, మీరు ఎన్నో తిరుగుతూ ఉంటారు, చూస్తుంటారు, ఎగురుతుంటారు, మెలకు వస్తాయి. అది ఎవరు? అది నువ్వే. దాని పేరేంటి? ఆత్మ. మరి దీని పేరేంటి? మైండ్. ఇప్పుడు ఈ మైండ్తోనే కదా మీరు అన్ని చేస్తున్నారు. ఈ రెండు నువ్వే. ఈ రెండిటికి కలిపి ఒక పేరు ఉంది, దాని పేరు కాన్షియస్నెస్, చైతన్యము. ఓకే అండి? దాని పేరు చైతన్యము, కాన్షియస్నెస్ అంటారు. అంటే ఈ ఆత్మ మీరు అనుకున్నట్లుగా మైండ్ దాటిపోయి వెళ్ళిపోయినప్పుడు ఆత్మ అంటే మీ కాన్షియస్ ఆత్మగా మారిపోయింది. మళ్ళీ మీరు కళ్ళు తెరిచి మైండ్ యాక్టివ్ అయిపోగానే మీ కళ్ళు తెరవగానే మీరు మైండ్గా మారిపోతారు. అంటే చైతన్యం మైండ్గా మారింది. అంటే వెలుగు చీకటిగా మారుతుంది, చీకటి వెలుగుగా మారుతుంది. చూసారు మిత్రులారా? సూర్యుడు వెలగగానే ఈ చీకటి వెలుగైపోతుంది, సూర్యుడు తప్పుకోగానే ఆ వెలుగు చీకటి అయిపోతుంది. అలాగనమాట. ఈ వెలుగు ఆత్మ అయితే, ఆ చీకటి మైండ్, సూర్యుడు కాన్షియస్నెస్. చూసారా? మూడు ఒకటే. ఇది చిన్న స్మాల్ డిఫరెన్స్ అనమాట. ఇది చాలా లోతైన అంశం. కనుక సూర్యుడైన మీరు మీ వెలుగును పంపిస్తే మీ చుట్టూతో చైతన్యం ఉంటుంది, మీ చైతన్యం వెలుగుగా ఉంటుంది. లేదు మీరు వెలుగును పంపకపోతే, మొత్తం మీ కాన్షియస్నెస్ వెలుగులో లేకపోతే, వెలుగుతో రాకపోతే చీకటి ఉంటుంది అంతే. ఆ చీకటి పేరు కర్మలు. ఓకే? సో ఈ మైండ్, ఇప్పుడు మీరు మైండ్, ఇప్పుడు మీ అంతా మైండ్ చక్కగా మైండ్ పనిచేస్తుంది కదా, మీరు గుర్తుపడుతున్నారు మీ ఇల్లు, మీ పిల్లలు అని. నేను నిద్రపోతారు, మీకు కళ వస్తుంది, కళ్ళలో మీరు గుర్తుపడతారా? మీ ఇల్లే మీకు తెలియదు, మీరు ఎక్కడున్నారో కూడా మీకు తెలియదు, అదొక కథ నడుస్తుంటది. అంటే చూసారా? అంటే అప్పుడు మీకు మైండ్ లేదు, మైండ్ ఇక్కడ ఉంటుంది, ఆత్మ అక్కడ ఉంటుంది. ఓకే అండి? ఈ రెండింటిని ఫోకస్, అక్కడ ఉన్నప్పుడు అది, ఇక్కడ ఉన్నప్పుడు ఇది ఫోకస్ చేసి కాన్షియస్నెస్. అంటే ఫైనల్ గా మనం ఎవరం అంటే వీఆర్ నాట్ మైండ్, వీఆర్ నాట్ సోల్. మరి హూ యామ్ ఐ? ఐ యామ్ ఏ కాన్షియస్నెస్, చైతన్యము, శుద్ధ చైతన్యము. ఓకే? సో నేను చైతన్యాన్ని, చైతన్యమైన నేను ఒక బాడీ తీసుకొని ఉన్నాను. ఎక్కడున్నాను? కాలంలో ఉన్నాను, ఇది కాలం. చైతన్యమైన నేను ధ్యానంలో కూర్చొని ఆ మైండ్ స్విచ్ ఆఫ్ చేశాను, ఇప్పుడు నేను ఆత్మగా ఉన్నాను. ఓకే? అంటే చైతన్యమైన నువ్వు కాసేపు ఆత్మగా ఉంటావు, కాసేపు మైండ్గా ఉంటావు, బాడీగా ఉంటావు. బాడీ అంటే మైండ్ అనమాట. ఓకే అండి? కనుక ఈ రెండిటికి సమాధానం నువ్వే చెప్పాలి. ఆత్మగా చేసింది, చైతన్యంగా చేసింది, సారీ బాడీగా చేసింది, ఏదైనా నువ్వే సమాధానం చెప్పాలి. కనుక ఇక్కడ మీరు ఏం చేసినా అది మళ్ళా తిరిగి చెప్పవలసిన సమయము ఉంటుంది. దాని పేరే కర్మ సిద్ధాంతం. ఓకే? కనుక ఇప్పుడు మీరు ఏం పట్టుకోవాలంటే, మీ లైఫ్లో ఏదైతే ఉందో, 3 రకాల సమస్యలు ఉంటాయి. శారీరక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, 3 రకాలు ఉంటాయి. ఏవైతే ఉన్నాయో ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండొచ్చు మీకు, లేదా 3 ఉండొచ్చు కొంతమందికి. ఎక్కువ కష్టాలు ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే వాళ్ళు కాన్షియస్, అంటే వాళ్ళు ఒకేసారి హోంవర్క్ తెచ్చుకున్నారనమాట. ఓకే అండి? తక్కువ కష్టాలు ఉన్నాయంటే వాళ్ళకి ఏ కర్మలు లేవని కాదు, వాళ్ళు కొంచెం కొంచెం తెచ్చుకున్నారు.
ఎక్కువ కష్టాలు తెచ్చుకున్న వాళ్ళకి ఇది ఆఖరి జన్మ అవుతుంది. ఎక్కువ కష్టాలు, అబ్బో భయంకరమైన వాళ్ళ కష్టాలు. ఎందుకంటే వాళ్ళు ఉన్నవన్నీ లాక్కొచ్చేస్తారు. వాళ్ళు ఏమైనా కొత్తవి చేయకుండా ఉంటే ఇది ఆఖరి జన్మ అవుతుంది. కొత్తవి చేస్తే మళ్ళీ నెక్స్ట్ లైఫ్ కామన్ ఉంటుంది. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనం తెలుసో తెలియకో గతంలో గత జన్మల్లో కొన్ని కర్మలు చేశాం. దెర్ ఇస్ నో డౌట్. ఈ కర్మల్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఓకే అండి. విశ్వనియమం ఏం చెప్తుంది అంటే, విశ్వనియమం అర్థం కావాలంటే ముందు భారతదేశ చట్టం అర్థం చేసుకోండి. ఎందుకంటే మీ అందరూ చదువుకొని ఉండొచ్చు ఎంతో కొంత. ఆ చదువుకున్నప్పుడు మీరు మన భారతదేశ చట్టాన్ని మీరు చదువుకున్నప్పుడు, చిన్నప్పుడు భారతదేశ చట్టం చదువుకున్నాం కదా, అందరికి తెలుసు భారతదేశ చట్టం, పెద్ద కష్టమేం కదా అది. ఏంటంటే భారతదేశ చట్టం నేరం చేసిన వాడికి శిక్ష వేయాలి. ఓకే అండి, వెరీ గుడ్. తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. శిక్ష అనుభవిస్తున్న వాడిని ఏం చెయ్యాలి అంటే, ఎప్పటిదాకా శిక్షించాలంటే వాడికి నేర ప్రవృత్తి మారినంత వరకు, వాడిలో పరివర్తన కలిగినంత వరకు, వాడిలో పశ్చాత్తాపం కలిగినంత వరకు, పరివర్తన, ట్రాన్స్ఫర్మేషన్. ఓకే అండి. అలాగా ఒకడు ఒక మర్డర్ చేశాడు. ఒక నలుగురు కలిసి ఒకరిని చంపారు. నలుగురిని పట్టుకెళ్ళి A1 ముద్ద, A2 ముద్ద, A3 ముద్ద, A4 ముద్ద అని చెప్పేసి జైల్లో వేస్తారు. A1 ముద్దాయికి ఉరి శిక్ష, A2 ముద్దాయికి యావజ్జీవ శిక్ష, A3 ముద్దాయికి అంటే A1 అంటే మర్డర్ చేసినోడు, A2 అంటే కత్తి ఇచ్చినోడు, A3 అంటే వాడికి సహకరించినోడు, A4 ప్లాన్ వేసినోడు, ఇలాగా ఉంటారు. ఎవడు ఎక్కువ నేరం చేశాడో వాడికి ఎక్కువ శిక్ష. ఇది ఇలా అర్థమైంది కదా. ఇప్పుడు వాడిని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. A1 ముద్దాయికి ఉరి శిక్ష, A2 ముద్దాయికి, A1 అంటే ఎక్యూజ్ అనమాట. ఇండియన్ పెనల్ కోడ్ లో ఎక్యూజ్ అనే పదం వాడతారు. ఎక్యూజ్ 1 మా ఉరి శిక్ష, ఎక్యూజ్ 2 యావజ్జీవం, అక్యూజ్ 3కి 10 సంవత్సరాలు ఏమో జైలు. ఇలాగ వాళ్ళు చేసిన నేరాన్ని బట్టి శిక్ష ఉంటుంది. ఈ నలుగురు జైల్లో ఉన్నారు. చూసుకోండి, ఎక్కడ కూడా ఉరి తీరు వెంటనే. భారతదేశ చట్టం చాలా గొప్ప చట్టం అండి, అది అందరికి అర్థం కాదు. వాళ్ళు ఇతర దేశ చట్టాలు అయితే ఏం చేస్తాయంటే, కొన్ని దేశాల్లో అయితే ఈ అరబియన్ కంట్రీస్ అలాంటివి అయితే వాడిని వెంటనే వేసేయడమే. వాడికి ఇంకేం ఉండదు, ఆప్షన్ ఉండదు. నేరం రుజువైందా వాడిని చంపేయడమే. వాడికి పరివర్తనకు ఛాన్స్ ఎవరు. కానీ భారతదేశ చట్టం విశ్వ నియమాల నుంచి వచ్చింది. అందుకే భారతదేశాన్ని కర్మభూమి అంటారు. ఇది పరివర్తనకి ఛాన్స్ ఇస్తుంది. పరివర్తనకి గుర్తుపెట్టుకోండి ఈ పదం. ఇది అర్థమైతే మొత్తం కర్మ సిద్ధాంతం అర్థమైందండి. మీరు ఏ సమస్యను మీ లైఫ్ లో నుంచి ఇట్లా తీసేయచ్చు. ఓకే, చట్టంలో ఏముందో ముందు చూద్దాం. చట్టం చూద్దాం. చట్టంలో ఏముంది? నువ్వు ఏం చేసినా, ఎటువంటి నేరము చేసినా ఆ శిక్ష ఉంటుంది. ఓకే, ఎంత నేరం చేసినా ఆ శిక్ష ఉంటుంది. ఓకే అండి. ఆ నేరం చేసినప్పుడు ఆ శిక్ష ఉంది కదా, ఆ శిక్షని అనుభవించడానికి వాడికి ఒక పీరియడ్ ఇవ్వబడుతుంది. అంటే ఇప్పుడు ఉరి తీయడానికి వాడికి ఒక 2 సంవత్సరాలు ఇస్తారు. 2 సంవత్సరాల తర్వాత వాడిని ఉరి తీసేస్తారు. వెంటనే తీశారు, వెంటనే ఇమ్మీడియట్లీ అని పేక్కోసారు. ఆ 2 సంవత్సరాలు ఎందుకు ఇచ్చారు? వీళ్ళకి తిండి దండగా ఇంతమందిని నాశనం చేసిన వాళ్ళని ఎందుకు వదిలేయాలి? వాళ్ళని చంపేయచ్చు కదా వెంటనే. వాళ్ళకి పోషించడానికి ఎంత డబ్బు ఖర్చు అనుకున్నారు? ఒక ఖైదీకి నెలకి ఎంత ఖర్చు అవుతుంది తెలుసు? చాలా ఖర్చు అవుతుంది గవర్నమెంట్కి. ఎందుకు అంత ఖర్చు? అసలు వాళ్ళని చంపారేస్తే పోద్దు కదా అని చాలా మంది ఆవేశపరులు మాట్లాడుతుంటారు. వాళ్ళందరూ ఆవేశం తప్ప ఏం లేదు. ఓకే, వీళ్ళకి ఎందుకు ఇవ్వబడిందంటే, భారతదేశ చట్టంలో ఒక నియమం ఉంది. ఆ నియమం ఏంటంటే, మనిషిని చంపడం కాదు, వాళ్ళు పరివర్తన తీసుకురావడం అన్నది ఉందండి. ఎంత అద్భుతమో తెలుసా ఇది మిత్రులారా. ఏ మనిషిని చంపటం, ప్రాణానికి ప్రాణం కాదు, వాడిలో పరివర్తన తీసుకురావాలి. ఇది భారతదేశ చట్టంలో ఉంది. సేమ్ ఇదే విశ్వ నియమంలో ఉందండి. అర్థమైంది మిత్రులారా. భారతదేశ దేవత న్యాయ దేవత అయితే, పైన ఉన్నది ధర్మదేవత. ఈ ధర్మదేవత న్యాయదేవత అక్కా చెల్లెళ్ళు. అక్కడ నుంచి దిగింది ఈ చట్టం. ఇది భారతదేశంలో ఇంకెక్కడా లేదు. భారతదేశ చట్టాలు చూసి ఇతర దేశ చట్టాలు తయారయ్యాయి. సరే, ఇప్పుడు ఈ నలుగురు ఉరిశిక్ష అండ్ యావజ్జీవం ఇలా పడ్డాయి కదండి. వాళ్ళందరినీ తీసుకెళ్లి జైలు వేశారు. జైలు వేసిన తర్వాత ఈ నలుగురిలో మెయిన్ ప్రధానమైన వాడు ఏం చేశాడంటే, రియలైజ్ అయ్యాడు. నేను ఎంత పని చేశాను, నేను ఒకడు ఉసురు తీశాను, వాడి కుటుంబం నాశనం అయిపోయింది, పాపాన్ని చంపాను, నేను ఆవేశపడిపోయి ఆ రోజు అని వీడు మదన పడి, ఆ రోజు నుంచి ఎలాగో చేస్తున్నాను కదా, మంచి పనులన్నా చేద్దాం అని చెప్పేసి వాడు ఆ రోజు నుంచి సాత్వికంగా మారిపోయాడు.
ఓకే అండి. సాత్వికంగా మారిపోయినప్పుడు ఈ ఉరిశిక్ష పడ్డ ఖైదీలు అవనేయండి, ఏ ఖైదీ మీద ఒక నిఘా ఉంటుంది, నిఘా వ్యవస్థ ఉంటుంది అనమాట. సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళని చూస్తుంటారు. అది చూస్తున్నప్పుడు వాళ్ళల్లో ఒక పరివర్తన కలిగింది అనుకోండి, సాత్వికంగా మారిపోయి వాళ్ళు ప్రేమపూర్వకంగా ఉండి తోటి ఖైదీలకు సహాయం చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళలో పరివర్తన కలిగింది అని ఆ రికార్డ్ అంతా ఉంటుంది కదా, రికార్డుని చూస్తారు. చూసి రాష్ట్రపతి ఏం చేస్తాడంటే వాళ్ళని పరిశీలిస్తాడు. ఉరిశిక్ష పడ్డ ఖైదీలకి యావజ్జీవం, పెద్ద శిక్షలు పడ్డ వాళ్ళందరినీ పరిశీలిస్తుంటారు. పరిశీలించి వీళ్ళలో సత్పరివర్తన కలిగింది అని ఫిక్స్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళలో సత్పరివర్తన కలిగిందని ఫిక్స్ చేశారో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకు కూడా తెలీదు, ఒక రిపబ్లిక్ డే నాడు ఏం చేస్తారంటే ఏదన్నా గవర్నమెంట్ ఉత్సవాలప్పుడు సత్పరివర్తన గల ఖైదీలను విడుదల చేయటం అయిందని చెప్పేసి వాళ్ళకి రిలీజ్ చేసేస్తారు. అసలు ఇంకట్లా వాళ్ళకి ఆనందం అంతంత కాదు. చచ్చిపోతాము, ఉరిశిక్ష పడింది అనుకున్నాడు, రిలీజ్ అయిపోతాడు. మీరు చూశారు కదా, ఎన్నోసారి పేపర్లో వచ్చి ఉంటది, రిపబ్లిక్ డే సందర్భంగా 20 మంది జీవిత ఖైదీలని సత్పరివర్తనగా ఖైదీలుగా వాళ్ళని విడుదల చేయడం అయింది అని పేపర్లో వస్తారు. ఇంతవరకు అర్థమైంది. ఓకే, సేమ్ ఇలాగే విశ్వ నియమంలో కూడా ఉంది. అదేంటంటే, ఒక మనిషి ఒక బాధ అనిపిస్తున్నాడంటే దానికి గతంలో వాడు సరి సమానమైంది కాదు, 100% చేశాడు. ఒక 100% నేరం చేస్తే 20% శిక్ష పడుతుంది. దాన్ని శిక్ష అనకూడదు, శిక్షణ అనాల. ఓకే అండి. ఎలాగైతే భారతదేశ చట్టంలో పరివర్తన కోరుకుంటుందో అలాగే విశ్వం కూడా పరివర్తన కోరుకుంటుంది. విశ్వం యొక్క ఉద్దేశం చంపేయడం కాదు. చంపడం అంటే 5 నిమిషాలు, విశ్వానికి పని లేదు. లేపేయడం అంతే, 5 నిమిషాల్లో లేపేస్తా ఎవరినైనా. విశ్వం తలుచుకుంటే 5 నిమిషాలు అండి, యూనివర్స్ తలుచుకుంటే, కర్మదేవతలు తలుచుకుంటే 5 నిమిషాలు. మీ మృత్యు ఎంతసేపు అనుకుంటున్నారు? మీరు లెక్క పెట్టేలోపు అయిపోద్ది. అది పెద్ద విషయం కాదు. కానీ మరి ఎందుకు ఎదురు చూస్తుంది, టైం ఇస్తుంది అంటే, దే వాంట్ సమ్ చేంజ్. అది కొంత ఎక్స్పెక్ట్ చేస్తుంది మీ దగ్గర నుంచి. అందుకని ఇప్పుడు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, శారీరక బాధలో, ఓకే అండి, క్యాన్సర్లో, ఇతరత్ర ఎక్సెట్రా ఎక్సెట్రా అనారోగ్యాలు ఉన్నాయి కదా, శారీరక బాధలు, వెన్నుపూస నొప్పులు, గర్భసంచి ప్రాబ్లమ్స్, పిల్లలు పుట్టడం, లేకపోతే తలకాయ నొప్పి, లేకపోతే భుజాల నొప్పులు, కండరాల నొప్పులు, తర్వాత సయాటికాలు, ఏమైనా జబ్బులు చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ ఉన్న వాళ్ళందరూ చేయాల్సిన మొదటి పని ఏంటంటే, నేను ఏం చేస్తే ఇది నాకు వచ్చింది అని ప్రశ్నేసుకోవాలి. మీ ఇన్వెస్టిగేషన్ అటు తిరగాలి. ఏం చేస్తే ఇది పోద్ది అని ఎత్తుక్కుంటున్నారు, నో యూస్. మీరు ఎంత ఎతికినా ఉపశమనం తప్ప కర్మ పోదు. మీరు జ్ఞానం వచ్చిన రోజే కర్మ పోద్ది. ఎందుకంటే శిక్షణ ఇచ్చింది యూనివర్స్, శిక్షణ అది నువ్వు అనుభవించాలి. ఎప్పుడు దాకిస్తుంది నీకు? దాని పీరియడ్ ఎంత అంటే, ఒక పీరియడ్ ఉంటుంది, ఒక 10 ఏళ్ళు అనుకోండి. మీకు జబ్బు వచ్చింది అనుకోండి, అది ఒక 10 ఏళ్ళు ఉందనుకోండి, 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఎంతో దాని పీరియడ్ని బట్టి ఉంటుంది, వాళ్ళు చేసిన కర్మను బట్టి ఆ పీరియడ్ ఉంటుంది. ఓకే, ఆ పీరియడ్లో మీరు అనుభవిస్తున్నప్పుడు మీరు అనుభవిస్తూ తొలగించుకుంటారా అంటే, పూర్తిగా 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా అది క్రమక్రమం పోద్ది, మీ లోపల నుంచి, మీ నుంచి వెళ్ళిపోతుంది. అలా కాకుండా అసలు నేను ఎందుకు ఇది చేశాను అని దాని పట్ల మీరు రియలైజ్ అయ్యారనుకోండి, ఆ కర్మ పోతుంది. దాని పేరే జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం. చేసిన కర్మ అనుభవించక తప్పదు అని చెప్పిన భగవద్గీతే జ్ఞానం వస్తే కర్మదగ్గం అవుతుంది అని చెప్పింది. క్లియర్ ఇక్కడ వరకు. ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటో చూద్దాం. చాలా మంది జ్ఞానం అంటే శాస్త్ర జ్ఞానమో, పండిత జ్ఞానమో, ఆత్మ జ్ఞానం అనుకుంటారు. కాదు మిత్రులారా, ఇంతకన్నా పెద్ద జ్ఞానం ఉన్న వాళ్ళే కర్మను అనుభవిస్తున్నారు. ఓకే, రమణ మహర్షి గారు క్యాన్సర్ అనుభవించారు. క్యాన్సర్ వచ్చింది ఆయనకి. ఆయన జ్ఞానం లేక? చెప్పండి, ఎందుకు అనుభవించాల్సి వచ్చింది అంటే, ఆయన దానికి సంబంధించిన జ్ఞానం తీసుకోలేదు. ఆయనకు అవసరం లేదు, దాని మీద దృష్టి పెట్టలేదు ఆయన. అంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉందో దానికి సంబంధించిన జ్ఞానం రావాలి, గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఏదైతే బాధ అనుభవిస్తున్నారో దానికి సంబంధించిన అవేర్నెస్ మీకు రావాలి. అంతేగాని మీకు అయితే ఆత్మజ్ఞానం ఎవరికి కావాలి, మీ శాస్త్రజ్ఞానం ఎవరికి కావాలి? మీరు ఎంత పండితుడైనా నేరం చేస్తే శిక్ష ఉంటుందా ఉండదా? నేను పండితుడినండి, నేను మహాపండితుడినండి, నేను సమస్త జ్ఞానాలు వేదాలు చదివేశానండి అంటే, మంచిదైనా మరి ఎందుకు మర్డర్ చేశావు అంటారు. చూసారా? నేను పండితుడినండి అంటే, నేను మహాజ్ఞానండి అంటే, మంచిదైనా ఇంకొద్దిగా ఎక్కువ తీసుకో అంటారు, ఇంకెక్కువ పనిష్మెంట్ ఉంటుంది. కనుక జ్ఞానానికి కర్మకి సంబంధం లేదు. ఏ జ్ఞానానికి?
ఈ పుస్తక జ్ఞానానికి, ఆత్మ జ్ఞానానికి, లేకపోతే శాస్త్ర జ్ఞానానికి, ఎక్సెట్రా ఎక్సెట్రా జ్ఞానాలకి సంబంధం లేదు. మరి ఏ జ్ఞానం కావాలి అంటే జ్ఞాన, అగ్ని, దగ్ధ కర్మణ 3 పదాలు గుర్తుపెట్టుకోండి. జ్ఞాన, అగ్ని, దగ్ధ కర్మణం. జ్ఞానం అంటే ఏంటి? నేను ఏం చేస్తే నాకు వచ్చింది అన్నది జ్ఞానము. ఈ పాయింట్ బాగా ఎక్కించుకోండి. ఇది తప్పకుండా, ఇది తప్ప మీరు ఏం చేసినా కర్మ పోదు. ఇంకా దాన్ని మీరు తీవ్రంగా ఆ సాధనలు చేసి, ఈ సాధనలు చేసి, ఆ మందులు వాడి, ఈ మందులు వాడి, ఆ అల్లోపతి, హోమియోపతి, నాడిపతి ఇయో వాడేస్తే కాస్త ఉపశమనం పొందుతారే తప్ప కర్మ పోవాలి అంటే జ్ఞానం రావాలి. ఏ జ్ఞానం రావాలి? ఎందుకు వచ్చింది అన్న జ్ఞానం రావాలి. అందుకని ఈ రోజు నుంచి మీరు శారీరక బాధలు ఉన్నాయండి, ఇవాళ నుంచి మీ అందరికీ ప్రాక్టీస్ చేయండి. శారీరక బాధల నో ప్రాబ్లం, మానసిక బాధలు అంటే కుటుంబానికి సంబంధించిన బాధల నో ప్రాబ్లం, ఆర్థికానికి సంబంధించిన బాధల అన్ని అప్పుల పాలైపోయారు నో ప్రాబ్లం, వెరీ గుడ్. మూడిట్లో ఏదో ఒకటి తీసుకోండి, దాన్ని ఫోకస్ చేయండి. ఎందుకు వచ్చింది అనే దాని మీద మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. ఫస్ట్ ఎందుకు వచ్చింది, ఎలా పోద్ది అనేది అసలు వద్దు, మీరు ఆలోచించుకోండి. ఎలాగైనా పోద్ది, అది ఎలా వచ్చిందో అలా పోద్ది. ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది, నేను ఏం చేస్తే వచ్చింది, అదే ఆలోచించండి. ఏం చేస్తే పోద్ది, ఈ ధ్యానం చేస్తే పోద్దా, ఈ క్రిస్టల్ పెట్టుకుంటే పోద్దా, ఆ ఆ గురువు గారి దగ్గరికి వెళ్తే పోద్దా, ఈ ఊది పెట్టుకుంటే పోద్దా, అవన్నీ ఉన్నాయి, దారులు ఉన్నాయి. 20% అవి, అవన్నీ 20%. 100% జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, దర్ ఇస్ నో డౌట్. అందుకని మీరేం చేయాలి అంటే ఉపశమనాలు ఎలాగో పొందండి, దానికి నేను కాదన్నాను. తలనొప్పి వస్తే అమృతాంజన్ రాసుకోవడం లాంటి ఉపశమనాలన్నీ. మీరు మీ యొక్క చైతన్యాన్ని విస్తృతపరచండి, దానికి ధ్యానం కావాలి ఫస్ట్. మీరు ఆనాపానసతి ధ్యానం సులువైంది కాబట్టి ధ్యానం చేస్తూ మన యొక్క ముందు కాన్షియస్ ఓపెన్ చేయండి. మీ చైతన్యం అని ఇందాక చెప్పాను కదా, చైతన్యాన్ని యాక్టివ్ చేసి దాని యొక్క యాక్టివేషన్ లో మీరు క్వశ్చన్ వేసుకోవాలి, ఏం చేస్తే వచ్చింది. వెరీ గుడ్. సో అలాగా మీరు క్వశ్చన్ వేసుకున్నప్పుడు మీకు ఆన్సర్ యూనివర్స్ ఇస్తుంది. ఎలా ఇస్తుంది? రెండో పాయింట్. నా దగ్గర కూడా వచ్చాడు, వాడికి ప్రాబ్లం ఏంటంటే అతనికి వెన్నుపొస్సు ప్రాబ్లం, డిస్క్ పోయింది, ఆపరేషన్ తప్పదు. బండి మీద వెళ్ళినప్పుడు లేకపోతే కూర్చున్నప్పుడు అది కలుక్కుమంటుంటది, చాలా పెయిన్ అనిపిస్తా ఉన్నాడు. అడిగాడు నన్ను, అయ్యా నా ప్రాబ్లం ఇది, ఇది ఏం చేస్తే పోద్ది అన్నాడు. సరేనైనా ముందు ధ్యానం చేయన్నాం, ఎందుకంటే మా దగ్గరికి ఎవరు వచ్చినా ధ్యానం చేయమంటాం. ధ్యానం చేస్తే ఏమవుతుందంటే నాడీ మండలం శుద్ధి జరిగి బేసిక్ లెవెల్లో ఉన్న దరిద్రాలు కర్మలన్నీ రిలీజ్ అవుతాయి. కానీ మూలంలోకి వెళ్ళాల్సిన కొన్ని ఖచ్చితమైన కర్మలు ఉంటాయి, వాటిని నువ్వు అనుభవించాల్సిందే అని చెప్తారు కదా, అది కూడా అనుభవించక్కర్లా. ఏం చేయాలో చెప్తాను. పడుకునే ముందు క్వశ్చన్ అడిగాను అతన్ని, నాయన నీకు ఈ కర్మ ఎందుకు వచ్చింది, అంటే ఈ బాధ ఎందుకు వచ్చింది అంటే, సార్ నేను రోజు బండి మీద వెళ్తుంటాను సార్, బండి మీద వెళ్ళినప్పుడల్లా అది స్పీడ్ బ్రేకర్లో వచ్చినప్పుడల్లా వెన్నుపొస్సు నొప్పి వచ్చేసింది సార్. వెరీ గుడ్. రోజు 100 మంది అదే దారిలో తిరుగుతున్నారు కదా, మరి వాళ్ళకి ఎవరికి రాలేదు కదా, నీకే ఎందుకు వచ్చింది అంటే, సార్ నా బాడీ వీక్ సార్ అన్నాడు. ఎందుకు? మా అమ్మ నాన్నది మేనరికం సార్, అందువల్ల నాది వీక్ బాడీ సార్. వెరీ గుడ్. మరి మీ తమ్ముడికి వచ్చిందా? రాలేదు సార్. మరి నీకే ఎందుకు వచ్చింది అంటే, మనం తినే ఆహారం అంతా పొల్యూట్ కదా సార్, పొల్యూటెడ్ ఫుడ్ తింటున్నాం, అంతా పాయిజన్ ఫుడ్డే కదా సార్ మనం తినేది, పాయిజన్ గాలి, పాయిజన్ ఫుడ్, పాయిజన్ పాలు, పాయిజన్ నీళ్లు చెప్పుకొచ్చాడు. మరి అదే అందరూ ఇదే తింటున్నారు కదా, వాళ్ళందరికీ లేదు కదా. వాడికి ఒళ్ళు మండింది. ఏమో సార్, ఏది అడిగినా మీరు ఎలా మాట్లాడుతున్నారు, అంతా నా కర్మ సార్ అన్నాడు. నేనేమన్నానంటే అదే ఖాయం చేసుకో, తెలుసో తెలియకి మాట అంటాం కర్మ బాబు అని, అప్పుడు అదే ఖాయం చేసుకో. ఓకే, అప్పుడు కర్మ అయితే అదేంటి అన్నాడు. ఆ ప్రశ్న నిన్ను నువ్వు అడుగు, యూనివర్స్ని అడుగు, మాస్టర్స్ని అడుగు. ఎలా అడగాలి? అడిగితే ఎలా చెప్తారు? చెప్పండి, మీరు చెప్పండి, ఎలా చెప్తారు? ఇప్పుడు పైలోకాలు దేవతలు వచ్చి, నాయన నువ్వు నీ వెన్నుపొస్సు నొప్పి వచ్చింది కదా, దానికి ప్రాబ్లం ఇది ఎలా చేసావు అని మీకు వచ్చి చెప్తే నమ్ముతారా? కొన్ని ఫోన్ చేసి చెప్తే నమ్ముతారా? నమ్మరు కదా. అందుకని వాళ్ళే ఎందులోకి వస్తారంటే మైండ్ ఉన్న దగ్గరకు రారు, ఆత్మ ఉన్న దగ్గరకు వస్తారు, అంటే కాన్షియస్ కి కనెక్ట్ అవుతారు. కాలంలో రారు, కాలాతీతంలో వస్తారు. దేవతలు కానీ మాస్టర్స్ కానీ కాలంలోకి రావడానికి అనుమతి లేదు. వాళ్ళు కాలంలోకి వస్తే వాళ్ళని చంపేస్తాం మనం. ఇది కూడా అయిపోయింది. ఒకనొక కాలంలో దేవతలు కాలంలో ఉండేవాళ్ళు. తిరుమల వెంకటేశ్వర స్వామి తొండమాన్ చక్రవర్తి కాలంలో ఉండేవాడు ఆయన. అందరూ ఆయన దర్శించుకునేవాడు కాలంలో.
అంటే ఇప్పుడు మన తిరుమల వెళ్తే వెంకటేశ్వర చక్కగా మనలాగా ఉంటాడు ఆయన అప్పట్లో. తర్వాత ఎప్పుడైతే మానవుల్లో మార్పు వచ్చిందో, మానవుల్లో రాక్షసత్వం ఎంటర్ అయిపోయిందో, వాళ్ళు దేవతలను పీడించడం మొదలు పెట్టారు. వాళ్ళు కాలం నుంచి కాలాతీతంలోకి వెళ్ళిపోయారు. అందుకని దేవతలు కలవాలంటే మనం కాలాతీతంలోకి మనం వెళ్ళాలి. వాళ్ళు దొరకరు, మీకు రారు, అపాయింట్మెంట్ లేదు. మీరు తిరుమల వెళ్తే చూడండి, అక్కడే వెంకటేశ్వర స్వామి ఉంటాడు. కాలంలో ఉన్నది విగ్రహము, కాలాతీతంలో ఉన్నది రియల్ వెంకటేశ్వర స్వామి. అందుకే అక్కడికి వెళ్తే మీకు ఆ ఎనలేని ఆనందం కలుగుతుంది. కొన్ని కోట్ల మంది ప్రజలు ఎందుకు వస్తున్నారు అక్కడికి? అది ఉందిగా, ఆయన ఉన్నాడు కాబట్టి. అది రారు. జనం అన్న ఎర్రోళ్ళు ఏంటి డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళడానికి. సరే, అది పక్కన పెడితే కాలము కాలాతీతం. కాలాతీతంలో ఎవరు ఉంటారు? దేవతలు ఉంటారు. మీన్ కర్మదేవతలు, లేకపోతే మాస్టర్స్, ఏ పేరైనా పెట్టుకోండి. ఓకే అండి. కాలంలో మీరు ఉన్నారు. కాలాతీతం నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? దానికి ఏంటి మార్గం ఉంది? మీరు కాలాతీతంలోకి వెళ్ళాలి. కాలాతీతంలోకి వెళ్ళడానికి 2 మార్గాలు ఉన్నాయి. మొదటి మార్గం ధ్యానము. ధ్యానం చేసి మనం మనసు అంతా సైలెన్స్ చేసి నెమ్మదిగా ఆ కాలాతీతంలోకి వెళ్తాం. ఓకే, ఇది ఒక పద్ధతి. ఇది దాదాపు 6-7 గంటలు చేయాలి. మీరు తీవ్రంగా చేయాలన్నమాట. తీవ్రంగా చేయాలి. ఓకే, అలా చేసి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. నేను దాన్ని పక్కన పెట్టాను. ఎందుకంటే అంత తీవ్రంగా చేయగలిగే వాళ్ళు లేరు. మీరు రోజు 6 గంటలు అంటే సంసారంలో ఉన్న వాళ్ళకి ఎలా కుదురుతుంది? రోజుకు 1 గంట ధ్యానం అంటే ఓకే. ఎప్పుడన్నా ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు 3 గంటలు 4 గంటలు చేస్తారు, అది ఓకే. రోజు ఉద్యోగం మానేసి సంసారాలు మానేసి చేయడానికి కొంతమంది కుదురుతుంది, అందరికి కుదరదు కదా. దానికోసం నేను ఒక ఫిలాసఫీ మీకు అందిస్తా ఈరోజు. అదేంటంటే కళల ద్వారా కర్మను తెలుసుకోవటం. ఓకే అండి, కళల ద్వారా. దీనికి ఆ అబ్బాయికి ఏం చెప్పానంటే, నేను ఇది తయారు చేయకముందు నా మీద నేను ప్రయత్నం చేసుకున్నా. నాకు మైగ్రేన్ తలనొప్పి ఉండేది ఒక 20 ఏళ్ళ క్రితం. అప్పుడు నేను కళల ద్వారా తెలుసుకున్నా. నేను ఒక గత జన్మలో చేసిన ఒక దుష్కర్మని చూసుకొని నేను దాన్ని రిలీజ్ చేసుకున్నా. దానికి క్షమాపణ చెప్పుకుంటే అలా పోయింది. అలాగా అదే ప్రయోగం ఈ అబ్బాయికి చెప్పా. నాయన, నీ నడువు నొప్పి కారణం ఇదిగో ఇది, దానికి ఈ విధంగా చెయ్యి. ఏం చేయాలి? రాత్రిపూట నిద్రపోయే ముందు మీరందరికీ, అంటే ఆ అబ్బాయి ఎగ్జాంపుల్గా చేసుకొని మీకు చెప్తున్నాను, మీ అందరికీ ఏ సమస్యను ఇలా చేయండి. రాత్రి పడుకునే ముందు ధ్యానం చేయండి. ఆనాపానసతి ధ్యానం. కళ్ళు 2 మూసుకొని ఆనాపానసతి ధ్యానం చేస్తూ అలా కూర్చోండి. ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు. రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా చేయాలి. ఇది పడుకునే ముందు. ఇక నిద్ర వస్తుంటుంది, ఇలా తలవాలిపోతుంటారు కదా మాస్టర్స్, నాకు మధ్యరాత్రిలో మెలకు రావాలి అనుకుని పడుకోండి. అంతే, స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2, మధ్యరాత్రిలో 3 గంటలకో 4 గంటలకో 2 గంటలకో ఎవరో మిమ్మల్ని తట్టి లేపుతారు. అంతవరకు నేను గ్యారెంటీ ఇస్తాను. లేచి కూర్చోండి. లేచి కూర్చొని మళ్ళీ ఒక 10 నిమిషాలు ధ్యానం చేయండి. చేసి ఆ ధ్యానం మధ్యలో మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, అయ్యా మాస్టర్స్, లేకపోతే దేవాత్మలారా, లేకపోతే ఏంజల్స్ లారా, లేకపోతే మహాదేవుడా, లేకపోతే శ్రీడి సాయినాథుడా, మీ ఇష్టం, ఏ పేరుతో పిలుచుకొని అంతా ఒకటే. నేను ఇప్పుడు బాధ అనిపిస్తున్నానంటే ఎప్పుడో ఎవరికో చేశాను. ఫస్ట్ దీన్ని మీరు ఒప్పుకోవాలి. ఎప్పుడో నేను ఎవరికో దీన్ని కల్పించాను. నేను ఏం చేశానో నాకు చూపించండి అని అడగాలి. ఓకే అండి. 3 సార్లు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను ఏదో చేశాను, చేయకుండా ఉండను, అది నాకు చూపించండి, లేదా దీన్ని దాటే మార్గం చెప్పండి అని కూడా అడగచ్చు. మళ్ళా అలా ధ్యానం చేస్తూ నిద్రపండి. అంటే మధ్యరాత్రిలో మెలకు వచ్చినప్పుడు ఒక 20 నిమిషాలు ధ్యానం పెట్టుకొని ఆ 20 నిమిషాలు 15 నిమిషాలు, మీ టైం ఇస్ నాట్ ఇంపార్టెంట్. ఆ సైలెంట్ స్టేజ్ లో అలా కూర్చొని, ఆ మంచం మీద కూర్చొని అలాగా ప్రశ్న వేసుకొని అలా నిద్రపండి. అంతే. అలారం పెట్టుకోకండి. ఎందుకంటే మీ కర్మ ఎంత బలంగా ఉంటుందంటే మిమ్మల్ని ఎవడో ఒకడు మీకు డ్రీమ్ వచ్చేటప్పుడు లేకేస్తాడు. సరే, అలారం పెట్టుకోకుండా అంతరాయం లేకుండా నిద్రపండి. ఆ నిద్రపోయినప్పుడు మీకు ఆ నిద్రలో కళ వస్తుంది. అది ఎన్ని రోజులు వస్తుందో నాకు తెలియదు. మినిమం మీరు చేస్తే సిన్సియర్గా చేస్తే 11 రోజులు వస్తాయి. ఒకవేళ రాకపోతే 20 రోజులు, లేకపోతే 41 రోజులు ఖచ్చితంగా వస్తుందండి. కొన్ని వేల మందికి నేను అది మార్గం చూపించాను. వేల మంది దాన్ని పోగొట్టుకున్నారు. ఓకే, ఫస్ట్ స్టెప్ అది కళల ద్వారా చూడాలి. ఒక కళ వచ్చింది, ఈ అబ్బాయికి ఒక కళ వచ్చింది. ఏమొచ్చిందంటే, వాడు ఒక రైతు ఉన్నాడు, వాడి దగ్గర ఒక ఎద్దు ఉంది. వాడి భార్యతో ఏదో గొడవైంది. ఆ ఎద్దు మాట వినట్లేదు, కట్లు తెంపుకొని లాక్కెళ్తుంది. వాడు ఇంత దుడ్డు కర్ర దాన్ని తీసుకొని దాని నడుము మీద బాధేయడంతో దాని ఎముక విరిగిపోయింది. విరిగిపోయి ఆ ఎద్దు కోలబడిపోయి అది ఇలా దేక్కుంటూ వెళ్ళిపోతుంది. అంటే ఒక జీవితకాలం దాన్ని వెన్నుపూస నాశనం అయిపోయింది, విరిగిపోయింది. వెన్నుపూస చాలా ప్రధానమైంది కదా, అది ఇతను కొట్టాడు. ఆ రైతే ఈ జన్మలో ఇతను అనమాట.
అది స్పష్టంగా చూసుకున్నాడు. మీకు కూడా నేను చెప్తున్నాను, మీ ఇష్టం రండి, నేను చూపిస్తా. బోల్డ్ రికార్డులు ఉన్నాయి. చూడడానికి చాలా మంచిగా కనపడతాం కానీ చాలా రికార్డులు ఉంటాయి. గతం భయంకరమైన గతం ఉంటుంది మనకి. అవన్నీ దాటి వచ్చాం. మరి లెక్కలు చెప్పాలి కదా, లెక్క చెప్పకపోతే అది ఉంటుంది. సో నాకు ఫోన్ చేశారు, సార్ నేను చూశాను, ఒక ఎద్దుని దారుణంగా ఇలా కొట్టాను, దాన్ని నడుము విరిగిపోయింది, నేను గమనించాను, నేనే చేశాను సార్. అయ్యా అది ఎంత బాధపడుతుందో, నాకు ఇంకా చిన్న నొప్పి, దాంతో పోలిస్తే చిన్నది. చూసారా, మనం చేసింది 100 అయితే అనుభవించేది 20. అది విశ్వ నియమం. 100 ఇవ్వరు, 100 ఇస్తే చస్తాం. ఇంకా 20% ఇస్తారు. 20% నువ్వు తెలుసుకుంటే 100ని క్లోజ్ చేస్తారు. 20% తెలుసుకోకపోతే ఇంకా నువ్వు అధర్మాలు చేస్తే నెక్స్ట్ లైఫ్ లో ఆ కొత్త ప్లస్ అది కలిపి మళ్ళీ ఇంకో 20, 40 ఇస్తారనమాట. అలా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలండి, రోజు ధ్యానంలో కూర్చొని ఆ ఎద్దుకి క్షమాపణ చెప్పిన ఆయన. ఓకే, రోజు ధ్యానంలో కూర్చొని మాస్టర్స్ ఆ కళ గుర్తు తెచ్చుకొని నేను ఎంత తప్పు చేశాను, దాన్ని ఎంత బాధ పెట్టాను, నన్ను క్షమించండి, నేను పశ్చాత్తాపం చెందుతున్నాను, పరివర్తనతో ఉంటాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, మాస్టర్స్ ప్లీజ్ హెల్ప్ మీ. అంతే. మీ ధ్యానం కంటిన్యూ చేయండి. ఆనాపానసతి ధ్యానం అంతే. ధ్యానం అంటే ఆనాపానసతి. సో దీన్ని మేము కర్మ విపాకము అంటాం. ఓకే అండి, ధ్యానంలో చెప్పుకోండి ఒక్కసారి. మీకు డౌట్ రాజు, ఏమండి ధ్యానంలో మనసు శూన్యం అయిపోద్ది కదా, ఎట చెప్పాలి అని. మనసు శూన్యం అయిపోద్ది, చైతన్యం యాక్టివ్ లో ఉంటది. మనసు వేరు, చైతన్యం వేరు. అందుకే నేను స్టార్టింగ్ లోనే చెప్పాను ఈ తేడా. మనసు క్వశ్చన్లు వేస్తుంటది కదా, అది ఒప్పుకోదు. దాన్ని శూన్యం చేయండి శ్వాసతో. శూన్యం చేశాక మీరు మిగిలిపోతారు. మీరు మిగిలారు కదా, అప్పుడు మీరు చేయండి. సో ఆ అబ్బాయి రోజు ధ్యానంలో కూర్చొని అలా క్షమాపణ చెప్తూ ఉన్నాడు. కొన్ని రోజుల కంటే ఇది అబ్బాయి వెన్నుపూస నొప్పి మాయమైపోయింది. అది ఎక్కడుందో వాడు తడుముకున్నా దొరకలా. దీనికి మధ్యలో ఒకటి జరిగింది. రోజు వాళ్ళ ఇంటికి జబ్బుతో ఉన్న ఆవులు, కాళ్ళు ఇరిగిపోయిన ఆవులు, కొమ్ములు ఇరిగిపోయిన ఆవులు, ఇలాంటి ఆవులు ఎద్దులు కనపడ్డాయి అతనికి. వాటికి రోజు మేత పెట్టాడు. ఎందుకని, మీరు పశ్చాత్తాపం చెందాలి. పశ్చాత్తాపం అనేది చేసింది నేనే. ఓకే, ఇక నుంచి చెయ్యను, పరివర్తనతో ఉంటాను, మాట ఇవ్వాలి, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ప్రాయశ్చిత్తం అంటే నేను దానికి హెల్ప్ చేస్తాను, సేవ చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అని యూనివర్స్ని అడగాలి. మీరు ఎటువంటి కర్మను చేశారో అటువంటి మీ దగ్గరకు వస్తాయి. అది సేవ అంటే. సేవ అంటే ఏది పడితే అది చేస్తే మళ్ళీ ఉపయోగం ఉండదు. మీరు ఎటువంటి కర్మం చేశారో, ఎటువంటి ఫలితం అనుభవిస్తున్నారో దానికి సంబంధించిన సేవ చేయాలి. మీరు గమనించారా, చాలా మందికి పిల్లలు పుట్టరు. వాళ్ళు పిల్లలు తెచ్చి పెంచుకున్నాక పిల్లలు పుడతారు. ఎందుకు పుడతారు? వాళ్ళు సేవ చేస్తున్నారు, ఇంకా వాళ్ళ కర్మ దగ్గమవుతుంది. అలాగనమాట. అందుకని ఎప్పుడు కూడా మీరు శారీరక బాధలు ఉన్న వాళ్ళు ఫస్ట్ మీ కర్మ ఏంటో తెలుసుకోండి. అలాంటి కర్మ ఉన్న వాళ్ళకి సేవ చేయండి. అప్పుడు మీ కర్మ దగ్గమవుతుంది. ఎందుకంటే యూనివర్స్ మిమ్మల్ని గమనిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎవడైతే బాధ అనిపిస్తున్నాడో ఆ బాధపడేవాడిని గమనిస్తుంటుంది. వీడు రియలైజ్ అయ్యాడా లేదా ఒక కన్నేసి ఉంచుతుంది. సీసీ కెమెరాలు ఉంటాయి మన మీద. అయ్యో పాపం వీడు చాలా బాధపడుతున్నాడే మన బిడ్డ. వాళ్ళు మనల్ని శిక్షించాలని కాదు, దైవానికి మనం బిడ్డలం. మనం బాధపడుతుంటే వాళ్ళే హ్యాపీగా ఉండరు. యమలోకంలో ఉన్నట్టుగా నరకంలో ఎట్టేసి ఎంచడం అట్లేం ఉండదు. వాళ్ళు నవ్వుకుంటూ అట్లేం చేయరు. వాళ్ళు చాలా పెయిన్ ఫీల్ అవుతారు, వాళ్ళు బాధపడతారు. దేవాత్మలో ఎంత ఎంత ప్రేమ హృదయం ఉన్న వాళ్ళు అనుకున్నారు. వాళ్ళ హృదయం అంతా ప్రేమ మందిర. అప్పుడే వాళ్ళు దేవతలుగా ఉంటారు, లేకపోతే ఉండరు. ఎవడైతే ప్రేమ హృదయం లేదో అని కింద దోసేస్తారు. డిమోషన్. చూశారు కదా ఎన్నో కథలు. జేవీజీలు కథ విన్నారు కదా. వాళ్ళ మధ్య ప్రేమ నశించింది, వాళ్ళలో అహంకారం వచ్చింది, కింద దోసేశారు, పోండి అని. అలాగనమాట, డిమోషన్ వచ్చేస్తుంది. దేవతాత్మలు చాలా ప్రేమపూర్వకమైన వాళ్ళు. వాళ్ళు ఎంతసేపు మన అభివృద్ధిని కాంక్షిస్తుంటారు. ఏంజల్స్, లేదా దేవతలు, లేదా కర్మదేవతలు, లేదా మాస్టర్స్. సింపుల్ పదం మాస్టర్స్. మాస్టర్స్ అంటే అందరూ. కనుక ఇతనికి ఎలా తగ్గింది, ఇతను వెన్నుపూస నొప్పి ఎలా తగ్గింది? ఎక్స్రే తీస్తే ఇంతలో ప్రాబ్లం ఉన్నది, ఇప్పుడు మాయమైపోయింది. ఎలా మాయమైపోయింది అంటే అతనిలో జ్ఞానం వచ్చింది, అగ్ని వికసించింది. జ్ఞానం అంటే నేను ఏం చేశానో చూసుకోవటం, తెలుసుకోవటం ఫస్ట్ పాయింట్. అగ్ని అంటే దాని పట్ల రియలైజ్ అవ్వడం. జ్ఞానం ఉండి అగ్ని లేకపోతే ఉపయోగం లేదు మిత్రులారా. ఇప్పుడు చాలా మందికి లోపించింది అగ్నే. నేను చేశానా, సరే చేశానులే అంటారు. అగ్నేది పొయ్యి మీద కాఫీ పెట్టాలి, పాలు పెట్టారు, గిన్నె పెట్టారు, పాలు పోసారు, పంచదార వేశారు, డికాషన్ పోసారు, అన్ని వచ్చి వెనక చూస్తా కూర్చున్నారు. కాఫీ కాగుతాయా? కాగో. ఏం చేయాలా? పొయ్యి వెలిగించాలి. అగ్ని కావాలి. అగ్ని లేకపోతే కాఫీ ఆడొస్తాయి, రావు కదా. మళ్ళీ అగ్నిలో చాలా రకాలు ఉన్నాయి. కొవ్వొత్తి మీద కాఫీ కాయచ్చు. మీరు కొవ్వొత్తి పెట్టి అలా పెడితే ఒక 2 గంటలకి 3 గంటలకి ఆ వేడెక్కి నెమ్మది 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 కాఫీ కావుతాయి. ఇంత అగ్నికి.
అదే మీరు కొంచెం హైలో పెడితే, బర్నర్ హైలో పెట్టారనుకోండి, గ్యాస్ ని హైలో పెడితే జమ్మును కాగుతాయి, సిమ్లో పెడితే నెమ్మది కాగుతాయి, అంతే. అగ్ని, ఈ పదం కృష్ణుడు ఎందుకు వాడాడంటే, వ్యాసుడు ఎందుకు వాడాడంటే, జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం అనే అగ్ని అన్న పదం ఎందుకు వాడాడంటే, ద ఫోర్స్ ఆఫ్ అవేర్నెస్. అగ్ని అంటే నీ యొక్క అవేర్నెస్, నీ కాన్షియస్నెస్. నీ కాన్షియస్నెస్ లో ఎంత ఫోర్స్ ఉంటే అంత తొందర కర్మ దగ్గమైంది. నీ కాన్షియస్నెస్ లో ఎంత ఉంటే ఎంత దగ్గమైంది, ఎంత ఉంటే టక్కన ఎగిరిపోద్ది. ఒక్క సెకండ్ ఎగిరిపోయే కర్మలు ఉన్నాయి తెలుసా. నా దగ్గర 10,000 కేసులు ఉన్నాయండి దాదాపుగా, పైన. ఇంకా ఈ 10,000 కేసులు చాలా కాలం, ఎన్నో ఉన్నాయి. కొంతమంది కర్మని రాత్రి కర్మను చూసుకున్నాడు, పొద్దున్నే రిలీజ్ అయినాయి ఎన్నో ఉన్నాయి. వండర్స్ జరిగిపోతాయి అసలు. కొంతమందికి సంవత్సరమైనా కర్మ దగ్గమవకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు, అది కూడా ఉంది. ఎందుకని వాడి దగ్గర అగ్ని లేదు, వాడి మంట లేదు, జ్ఞానం ఉంది. ఇది మిత్రులారా. సో శారీరక బాధలకి ఎగ్జాంపుల్ చెప్పా. మానసిక బాధలు, కుటుంబ బాధలు. ఒక అమ్మాయి ఉంది, భర్త ఆ మామగారు బాధపడతా ఉంటారు ఎప్పుడు, అమ్మాయిని చాలా ఇబ్బంది పెడుతుంటారు. ఇంట్లో టార్చర్, హింసకు ప్రతిరూపం అమ్మాయికి. నా దగ్గరకు వచ్చి వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చారు, మా అమ్మాయిని ఎలా చేస్తున్నారండి అని. అప్పుడు నా బుక్ ఒకటి ఇచ్చాను ఆయనకి, కర్మచక్రం అని బుక్ రాశా నేను. అది మీకు పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాను, రేపు శివ గారికి పంపిస్తాను. మీరు దాన్ని మీ గ్రూప్ లో పెట్టేసుకోండి, పీడిఎఫ్ ఫైల్ చదవండి మొత్తం. లేదు నా ఛానల్లోకి వెళ్తే సద్గురు వంశీ అని ఒక ఛానల్ ఉంటుంది, సద్గురు వంశీ సద్గురుస్ మూవ్మెంట్ అని కొట్టండి, లేదా వంశీ సద్గురు అని కొట్టండి, వచ్చేస్తుంది. అందులో కర్మ అన్న ఫోల్డర్ ఉంటుంది, అందులో వీడియోలు ఉంటాయి, చూడండి. ఓకే అండి. సరే, అమ్మాయి నా దగ్గరకు వచ్చి అడిగింది, మా నాన్నగారు, అదే మా మామగారు ఇలా మాటలు పడతాడు, మా ఆయన నన్ను ఇలా హింస పెడుతుంటాడు, నా పరిస్థితి అండి అని ఏడ్చింది. నేనేం చెప్పానంటే, ఒకే ఒక ప్రశ్న అమ్మా, బాగా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న వేసుకోండి. ఒకే ఒక ప్రశ్న వేస్తున్నాను, ఎంతో ప్రేమగా చూసుకోవాల్సిన నిన్ను బాధ పెడుతున్న మామగారు ఆ కర్మ అనుభవిస్తాడా అనుభవించడా అని అడిగా. అనుభవిస్తాడు, ఖచ్చితంగా అనుభవిస్తాడు. ఆ కర్మ అనేది ఖచ్చితంగా ఏదో రోజు అనుభవిస్తాడు. వెరీ గుడ్, వెరీ గుడ్, అనుభవిస్తాడు. ఇప్పుడు అనుభవిస్తట్లేదు కదా, లేదండి చాలా బాగున్నాడు. మరి ఎప్పుడు అనుభవిస్తాడు, ఎప్పుడోకప్పుడు అనుభవిస్తాడు. దేవుడు అనేవాడు ఉంటే ఎప్పుడోకప్పుడు అనుభవిస్తాడు. వెరీ గుడ్. మరి ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు అంటే అర్థం ఏంటి అన్న. అందరూ ఇదే క్వశ్చన్ వేసుకోవాలి. ఇప్పుడు మనం అనుభవిస్తామంటే అర్థం ఏమిటి. నేను కూడా ఎప్పుడేదో చేసి ఉంటానండి. చాలా అది అబ్బో చాలా చిన్నగా అంటారు ఇది. అవతల మాత్రం ఎంత శాపనార్థం పెడతాం. నీ దగ్గరికి వచ్చేటప్పటికి ఎప్పుడేదో చేసి ఉంటామండి, ఏదో కర్మం చేసి ఉంటామండి. అదేంటి చెప్పు, అదేంటి అని అడిగా. ఎలా తెలుస్తుందండి? ఓ దారి ఉంది, ధ్యానానికి లేని దారి లేదు, ధ్యానమే శరణ్యం. దా చూపిస్తా. ధ్యానము సకల రోగ నివారణి, ధ్యానము సత్య జ్ఞాన ప్రసాదనే. దా చూపిస్తాను. ఏం చేయాలండి? సేమ్, రోజు 1 గంట ధ్యానం చేయాలి, అనపనిసత్ ధ్యానం చేయి, శాకాహారిగా ఉండాలి, రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, రెండు ఇంకే రూల్స్ లేవండి, నో రూల్స్. ఎవడైనా మీలో ఏ ప్రాబ్లం ఉన్నా ఇవాళ నుంచి 41 days కౌంట్ డౌన్, ఓపెన్ ఛాలెంజ్ మీకు. ఓకే అండి. చేస్తే అది, చేయలేకపోతే ఎవరేం చేయలేరు. ఇంటికి పో, పడుకునే ముందు ధ్యానం చేయి. ముందు ఆ మామగారిని మొగుడిని తిట్టడం ఆపేయి. నీ ప్రారంభం ఉంది కాబట్టి వాళ్ళు ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? పడుకునే ముందు ధ్యానం చేయి, పగలోక ధ్యానం చేయాలి, పడుకునే ముందు ఖచ్చితంగా ధ్యానం చేయాలి. మధ్యరాత్రిలో మెలకు రావాలనుకొని పడుకో, మెలకు వస్తుంది, లేచి కూర్చో. ఎందుకు మా మామగారు నా భర్త నన్ను బాధ పెడుతున్నారు, వీళ్ళని నేను ఏ విధంగా బాధ పెట్టాను, దీనికి కారణం ఏంటి? రోజు అంటారు మీరు, ఏ కర్మం చేశాను వీళ్ళు తగలడ్డారు అని అంటారు కదా, అదే అక్కడ అడగండి. ఓకే పో అన్నాను. ఆమె వెళ్ళింది, సిన్సియర్గా చేసింది. ఆమెకి 8వ రోజు ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్ ఏంటంటే, కలలో ఒక ముగ్గురు స్నేహితులు కలిసి ఒక భార్య భర్తనే గదిలో బంధించి నిప్పు పెట్టి తగలబెట్టారు. ఓకే అండి. ఆ ముగ్గురు ఎవరు అంటే, A1 ముద్దాయి ఈ అమ్మాయి, A2 ముద్దాయి ఆ నాన్నగారు, A3 ముద్దాయి వాళ్ళ అమ్మగారు. మొత్తం లెక్కే. ఆ ఇద్దరు ఎవరు? ఈ జన్మలో మామగారు, భర్త గారు. లెక్క సరిపోయిందా? మొత్తం లెక్కలు ఉన్నాయి నా దగ్గర, ఆకాశిక్ రికార్డ్స్ మొత్తం చూపిస్తా నేను, ఎవరికైనా చూపిస్తా.
పైలోకాల ఆకర్షక రికార్డ్స్ తాలూకా ఇన్ఛార్జ్ నేను. నాకు ఒక చిన్న పోస్ట్ ఉంది, మీకు చూపిస్తా, రండి నా దగ్గర. ఎవరైనా ఓపెన్ ఛాలెంజ్, ఇది ఏ రికార్డ్ అయినా. నేను వచ్చి చూసుకున్నా ఎన్ని దుర్మార్గాలు చేశానో నేను కూడా. వాళ్ళు చూసుకొని రిలీజ్ చేసుకున్నాను. పశ్చాత్తాపం చెందాలి అంతే. పశ్చాత్తాపం అనగానే అదేదో పాపం పని అనుకోకండి. పశ్చాత్తాపం అంటే చేసిందని చూపించాలి. కొంతమంది ఆ పశ్చాత్తాపం అక్కర్లేదు అంటారు, తప్పు. పశ్చాత్తాపం ద పవర్ ఆఫ్ ఎనర్జీ. క్షమాపణ అడగడమే గొప్ప హృదయం. అడగవా, వెరీ గుడ్, ఉండు, కొంత అనుభవించు అంటారు. కొంతమంది ఉన్నారు, క్షమాపణ లేనిది అసలు మన ఆత్మ గొప్పది అంటారు. అవునా, అవు తెలుసుదిలే. వస్తాడు నా దగ్గరికి, వస్తాడు అడి తిరిగి ఇడి తిరిగి ఇడి తిరిగి బాగా కాలేక వస్తారు. మొక్కజొన్న పొత్తు ఉంది కదండి, పొయ్యిలో పెడతారు. కాలింది అనుకోండి, ఇటువైపు కాలేదు అనుకోండి, మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ పెడతారు. అంతే. కర్మ ఎంత తీవ్రంగా ఉంటుందంటే నువ్వు తెలుసుకుందాక వేస్తాయి. సరే, అమ్మాయి చూసి నాకు ఫోన్ చేసింది. సార్, ఏడుస్తుంది అమ్మాయి. సార్ నేను చూశాను సార్, మేము ఒక ఫ్యామిలీని తగలబెట్టాము, ఈరోజు అనుభవిస్తున్నాము. మా మామగారు మా భర్త గారిని నేను ఎంత చేశాను. వాళ్ళు చేసింది ఈ జన్మలో, వాళ్ళు చేసింది చాలా చిన్నది. చూడండి, నేను చేసింది 100 అయితే వాళ్ళు చేస్తుంది 20. ఇంకా నాకు తిండి పెడుతున్నారు కనీసం. మిత్రులారా, నేను చెప్తున్నాను, సీరియస్ గా తీసుకొని చూడండి. మీ బాధలన్నీ మాయమైపోతాయి. ముందు ఫస్ట్ మిమ్మల్ని వాళ్ళు ఎందుకు బాధ పెడుతున్నారో క్లారిటీ వస్తుంది. క్లారిటీ రాకపోతే మీకు దుఃఖమే మిగులుతుంది. అంతే. అమ్మాయి రోజు రియలైజ్ అవుతుంది, క్షమాపణ చెప్తుంది, వాళ్ళ పట్ల ప్రేమగా ఉంది. వాళ్ళ భర్త గారు తిట్టినప్పుడు, బాధ పెట్టినప్పుడల్లా ఆమెకి గతంలో ఆ వ్యక్తులు గుర్తొస్తారు. నిన్ను నిలువుగా తగలెట్టేశాను నేను, దాంతో పోలిస్తే వీళ్ళు చేసేది అంతే. ఆమెలో ప్రేమ హృదయం ఓపెన్ అయిపోయింది, పరివర్తన మార్గం వచ్చేసింది, వాళ్ళకి సేవ చేస్తూ మొదలుపెట్టింది. అదే ప్రాయచిత్తం. యూనివర్స్ మీ ముందే పెడుతుంది ప్రాయచిత్తం. మీరు అది మానేసి పిచ్చి పిచ్చి పనులు ఏవి చేస్తుంటారు. అవన్నీ చేయకండి. చేస్తే చేసుకోండి, మీరేం చేయాలో అది చేయండి అంతే. అగ్నిలో వచ్చింది ఆమెలో. ఎంత లైఫ్ అండి అంటే, నేను చూసిన అతి తక్కువ కేసులు అదొకటి. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో ఎంత మారిపోయిందంటే వాళ్ళ ఫ్యామిలీ. చాలా దారుణంగా ఉండే వాళ్ళ ఫ్యామిలీ. అమ్మాయిని గదిలో పెట్టి తాళం వేసి వెళ్ళిపోయి ఆ ఫ్యామిలీ. ఈ రోజు అమ్మాయి స్వేచ్ఛగా తిరుగుతుంది. మాతో పాటు లాస్ట్ టైం హిమాలయాల టూర్ వచ్చినప్పుడు వాళ్ళ భర్త గారు వచ్చి దగ్గరుండి ఎక్కించి ఆమెకి జాగ్రత్తలు చెప్పి పంపారు. చూడండి ఎంత మారిపోద్ది అనుకున్నారు. మీ భర్త, మీ భార్య, మీ పిల్లలు, మీ ఆడపడుచులు, తోటికోడలు, ఎవడన్నా కానీ ఎందుకు వాళ్ళు విలన్స్ లా ఉన్నారు? నేను చూపిస్తాను నీ లెక్క, నువ్వేం చేసావు. అక్కడికి వెళ్ళండి. మిమ్మల్ని మీరు అస్సలు వెనకేసుకురాకండి మిత్రులారా. ఈ ప్రాజెక్ట్ లో మిమ్మల్ని మీరు నరికేయాలి. దాని పేరు అగ్ని. మీ అహంకారం తీసి పక్కన పెట్టండి. నో యూస్. బెల్లప్పించుకోవడానికి తప్ప ఈ ఈగో ఎందుకు పనికి రాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ వేరు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వేరు, ఈగో వేరు. ఈగోని తీసి అవతల పారేయండి. నేను చేయలేదు, మరి ఎందుకు అనిపిస్తున్నావు? చూసారా? కనుక ఏ మనిషి మారడు. మీ డిజైన్ అలా ఉంది కాబట్టి వాళ్ళు అలా ఉంటారు. మీ డిజైన్ మీరు మార్చండి, వాళ్ళు మారిపోతారు. ఎంత సులువో తెలుసా? మీరు ఎవరినైనా మంత్రం వేసినట్టు మార్చేయచ్చు. కొంతమంది మారరు, వాళ్ళు అలాగే ఉంటారు. అప్పుడు మీరు ఎఫెక్ట్ అవ్వరు. ఎందుకని? మీ కర్మ దగ్గర అయిపోయింది కదా, ఇంక ఎఫెక్ట్ అవ్వరు. మీరు వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు, కానీ మీరు అయితే ఎఫెక్ట్ అవ్వరు. ఇలాగ నా దగ్గర కొన్ని వందల వేల కేసులు ఫ్యామిలీ అయితే. ఓకే, సో అవన్నీ చాలా ఉన్నాయి. ఇక మూడోది ఆర్థిక, ఫైనాన్స్. ఎక్కడో డబ్బులు పెడతారు, టుక్కుమని పోతాయి. మీరు అనుకుంటారు వాడు మోసం చేశాడు, వీడు మోసం చేశాడు అంటారు. అప్పుడు ప్రశ్న వేసుకోండి, నన్ను మోసం చేసినాడు ఆ కర్మ అనుభవిస్తాడండి, నో డౌట్. నన్ను నమ్మిచ్చానండి, ఎగ్గొట్టాడండి, ఆ కర్మ అనుభవిస్తాడండి. వెరీ గుడ్. ఇప్పుడు అనుభవిస్తున్నాడంటే అర్థం ఏంటండి? గతంలో ఎవరికి ఎగ్గొట్టామండి. అదే అగ్ని అంటే. ఇది ఒప్పుకునే అంత గొప్ప హృదయం మీకు వచ్చిందంటే మీ కర్మ దగ్ధమవుతుంది. అప్పుడు ఏం చేయాలి? ముందు మూలంలోకి వెళ్ళి చూడు, కాలాతీతంలోకి వెళ్ళి చూడు. కాలంలో ఏం లేదండి అసలు. మీరు కాలంలో ఏమి ఎతక్కండి, టైం వేస్ట్. ఇప్పటికి చాలా టైం వేస్ట్ చేసుకున్నారు కాలంలో ఎతికి, ఏదన్నా చేసి అది మార్చాలని, ఇది మార్చాలని, ఆ థాట్లు పెట్టి, ఈ పవర్లో పెట్టి ఏమి ప్రయోజనం లేదు. అవన్నీ 20%. తప్పు కాదు, నేను తప్పనట్లేదు. 20% ఉపశమనాలు, అవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. మూలంలోకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి చూడాలి. కళల ద్వారా వెళ్ళిపోండి, చూడండి, రియలైజ్ అవ్వండి, రిలీజ్ చేసుకోండి, పశ్చాత్తాపం చెందండి, పరివర్తనతో ఉండండి. దానికి సంబంధించింది వస్తుంది, హెల్ప్ చేయండి, అంతే. ఫైనాన్స్ కర్మ ఒకటి చెప్తా. ఒకడు అప్పుల పాలు అయిపోయాడు. మీరు అనుకుంటారు చాలా తెలివైన వాళ్ళం మనం అని. ఆ టైంలో మీరు మాయలో పడిపోతారు.
మీరు ఎంతో జాగ్రత్తగా ఉండే మీరు ఆ టైంలో అక్కడ పెట్టుబడి పెట్టేస్తారు, లేదా వాడికి అప్పిచ్చేస్తారు, లేదా సంతకం పెట్టేస్తారు, బుక్ అయిపోతారు, వాడు తిరిగి ఇవ్వడం. అంతే అది. ఎందుకంటే నీకు కర్మ ఉందబ్బా. కర్మ బుద్ధి కర్మ అనుసరిణి. బుద్ధి కర్మానుసారిణి అంటే బుద్ధి ఏం చేస్తుంది, నీ కర్మను అనుసరించి వెళ్ళిపోతుంటుంది. ఆ టైంలో బుద్ధి మాయలో పడిపోద్ది. అందుకని ఏం చేయాలి అంటే ఫస్ట్ లెవెల్ బుద్ధిని స్ట్రాంగ్ చేసుకోవాలి. సెకండ్ లెవెల్ కర్మను మార్చుకోవాలి. కర్మను మారిస్తే మీ బుద్ధి ఎట్లున్నా నో ప్రాబ్లం. అది పట్టుకున్నా నేను. అప్పుడు ఏం జరిగిందంటే ఫైనాన్షియల్గా ఇరుక్కున్నారు కదా, అడిగాను ఆ అబ్బాయిని. ఫ్యామిలీ వచ్చారనమాట. ఎందుకు మీరు ఇరుక్కున్నారు, ఎంతో తెలివైన వాళ్ళు, వాడు నమ్మిచ్చానండి, సంతకం పెట్టానండి, వాడు నమ్మి నేను డబ్బులు పెట్టుబడి పెట్టానండి, వాడు మోసం చేశాడండి, మిత్రుడు మోసం చేశాడు, కర్మ అనుభవిస్తాడు, అనుభవిస్తాడండి, నువ్వెందుకు అనుభవిస్తున్నావు, నేను చేశానండి. వెరీ గుడ్ నాయన, అదేంటి చూసి చెప్పు. అంతే. కొన్ని రోజులు చేయనైనా సిన్సియర్గా రోజు ధ్యానం చేస్తూ ఆ అబ్బాయి, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చేయమన్నాను. రోజు ధ్యానంలో కూర్చొని నేను ఎందుకు ఇరుక్కున్నాను వీళ్ళ దగ్గర, ఎందుకు ఆర్థిక సమస్యలు వచ్చినాయి, మాస్టర్ చూపించండి. ఆర్తితో వినయంతో కోరుకోండి. చాలా ప్రేమమూర్తులు చూపిస్తారు మీకు. చూపించలేదంటే మీ దగ్గర మీ లోపల అదేదో రాలేదు, లేదా మీరు చూసే శక్తి పొందలేదు. ఇంకొంచెం సాధన చేయండి అంతే. మొత్తం మీద ఆయన కనపడింది. ఏం కనపడింది తెలుసా, వీళ్ళు గత జన్మలో ఫైనాన్సర్లో ఎంతో మంది దగ్గర డబ్బులు లాక్కుని వాళ్ళు చాలా వడ్డీలు చక్రవడ్డీలు వేసి బలవంతంగా చేశారు. ఇతను అతని మిత్రుడు వాళ్ళే జన్మలో భార్య భర్తలు. కరెక్ట్ గా వాళ్ళ దగ్గర ఎవడైతే గత జన్మలో లాక్కున్నాడో వాడు వారసులు వచ్చి వీళ్ళ దగ్గర లాక్కుని వెళ్ళిపోయాడు. అది చూపించాం. అప్పుడు వాళ్ళు రోజు ధ్యానంలో కూర్చొని క్షమాపణ చెప్తూ తమకన్నా తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళు రావడం మొదలెట్టారు. 3 మాటలు చెప్పాలి మీరు. అంటే ఫస్ట్ కర్మను చూడాలి. కర్మను చూడడాన్ని కర్మ దృశ్య ప్రక్రియ అంటాం. ఇది ధ్యానం కాదు, ప్రక్రియ, ప్రాసెస్. ధ్యానం అంటే ఆనాపానసతే, గుర్తుపెట్టుకోండి. ఆనాపానసతి ధ్యానమే చేయాలి మీరు, అది మనకి ఈజీ కాబట్టి. కర్మ దృశ్యాన్ని చూసేదాన్ని కర్మ ధ్యానం అంటాం సింపుల్ వాళ్ళు. కర్మ ధ్యానం రాత్రిపూట చూసేదాన్ని, కళ్ళల ద్వారా చూసేదాన్ని. చూశారు కదా, మరి చూసిన దాన్ని ఏం చేయాలి మీరు అంటే మీకు రిపోర్ట్ వచ్చింది, ఏం చేయాలా, రిపోర్ట్ ప్రకారం మెడిసిన్ వాడాలి కదా జబ్బు తగ్గాలంటే. అలాగా అది చూసిన తర్వాత మీరు పగటిపూట ఏం చేయాలంటే ధ్యానంలో కూర్చొని పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయచిత్తం 3 మాటలు యూనివర్సిటీ చెప్పాలి. డీల్ కుదుర్చుకోవాలి యూనివర్సిటీతో. డీల్ ఇది. ధ్యానంలో కూర్చొని కాసేపు ధ్యానం చేయండి, మనసు శూన్యం చేసేయండి, చైతన్యం వికసిస్తుంది. మనసు శూన్యం అయిపోతే మిగిలింది చైతన్యమే కదా. ఆ చైతన్యంతో మీరు చెప్పాలి, ఓ విశ్వాత్మ, లేకపోతే ఓ మహాదేవ. ఓకే, మహాదేవానండి, మహాదేవ ఇదిగో నేను ఇచ్చేసాను, అనుభవిస్తున్నాను, ఐఎమ్ సారీ, పశ్చాత్తాపం చెందుతున్నాను. ఓకే, అప్పుడు జ్ఞానం లేని దశలో చేశాను, పశ్చాత్తాపం చెందుతున్నాను, ఇక నుంచి చెయ్యిన పరివర్తనతో ఉంటాను, ప్రాయచిత్తం చేసుకుంటాను, నాకు ఒక అవకాశం అని అడగండి. 3 మాటలు. ధ్యానంలో చెప్పింది ఏదైనా టెలిపతిలో వెళ్ళిపోతుంది. మనసుతో చెప్పింది వెళ్ళడం కొంచెం లేట్ అవుతుంది. భగవంతుడితో మనం మనసు పెట్టుకొని ప్రార్థన చేస్తాం కదా, అది కూడా మంచిదే, కానీ అది ఆలస్యం అవుతుంది. ధ్యానం అనేది ఉపయోగించుకున్నాం, మనం ధ్యానం కాబట్టి ధ్యాన శక్తిని ఉపయోగించుకున్నాం. సో చెప్పమన్నాను, చెప్పారు రోజు. ఆ రోజు నుంచి ఇతను డబ్బులు వస్తాయి అనుకున్నారు, లేదు, డబ్బులు అప్పు అడిగే వాళ్ళు రావడం మొదలెట్టారు. చూడండి విచిత్రం. అయ్యా నేను గతంలో చేశాను కాబట్టి ఇప్పుడు అప్పుల పాలయ్యాను, ఓకే, ఇక నుంచి చెయ్యను, ఎవరిని బాధ పెట్టను, నాకు ఒక అవకాశం నేను అడిగావు కదా, ప్రాయచిత్తం. ప్రాయచిత్తం అంటే సేవ. డబ్బులు అప్పు అడిగే వాళ్ళు రావడం మొదలెడతారండి. అలుగులు ఎవరు, నీ దగ్గర నీకు ఇవ్వగలిగినంత. అంటే వాడికి నీకు 10 లక్షలు అప్పు ఉందనుకోండి, 10,000 అప్పు అన్నా, చాలా దారిద్ర్యంలో ఉన్నానన్నా, నీ దగ్గర ఉంటాయి అవి. నా పరిస్థితి బాగాలేదన్నా, కొంచెం సహకరించన్నా, హెల్ప్ చేయన్నా అని వచ్చేవాళ్ళు ఉంటారు. మీరు ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేయండి. ప్రాయచిత్తం అంటే సేవ. ఎటువంటి సేవ, నువ్వు ఎటువంటి బాధలో ఉన్నావు అటువంటి సేవ. దాన్ని కోరేవాడు యూనివర్సిటీ దగ్గర పంపిస్తాయి. దానికి ఇంటర్లింక్స్ ఉంటాయి. ఇది చాలా పెద్ద టాపిక్ అన్నమాట. నువ్వు ఎవరికైతే నాశనం చేసావో వాడి తాలూకా ఆత్మ తాలూకా ఫ్రీక్వెన్సీలు ఉంటాయి కదా, యూనివర్స్ ఏం చేస్తానంటే నువ్వు అడిగావు కదా, వాడిని ఎతికి నీ దగ్గర పంపిస్తాయి. వాడికి వీలైనంత హెల్ప్ చేయండి. ఎప్పుడైతే మీరు వాడికి హెల్ప్ చేశారో వాడు ఆనందం పొందుతాడు. అబ్బా థ్యాంక్ యూ, ఆనందం పొందుతాడు కదా. అది ఎంతైతే అంత, అది రూపాయి అవని, 10 రూపాయలు అవని, 100 రూపాయలు అవని, ఎంతైతే అంత వాడు హ్యాపీ అవుతాడు కదా. వాడు హ్యాపీ అయినప్పుడు ఈ హ్యాపీనెస్ యూనివర్స్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే అంతకుముందు వాడి తాలూకా పరంపర సాడ్ అంటే దుఃఖము యూనివర్స్ లో ఉండి నీకు కర్మ క్రియేట్ చేసింది కదా, వీడి తాలూకా హ్యాపీనెస్ ఎప్పుడైతే యూనివర్స్లోకి వెళ్ళిందో ఇది 2 నీకు ఉంటాయి.
ఢీకొన్నప్పుడు ఈ హ్యాపీనెస్ అన్న వెలుగు ఆ సాడ్ అన్న చీకటిని మార్చేస్తుంది. అదే కర్మతగ్గం అవడం అంటే. అర్థమైంది మిత్రులారా? అప్పుడు మీరు ఏం చేయాలంటే రోజు అది చేయండి, హెల్ప్ చేయండి. అడ్డంగా కలిసి వస్తుంది, ఎట్లా వస్తుంది తెలియదండి. నేను చెప్తున్నాను, ఎన్ని కేసులు. వాడు నాకు కారు కొనిపెట్టండి, మీరు నమ్మగలరా? అప్పుల పాలైపోయి ఐపీ పెట్టిన వ్యక్తి, దారుణమైన స్థితిలో ఉన్న వ్యక్తి, రోడ్డును పడ్డ వ్యక్తి, కర్మధ్యానం చేయనైనా నాకు ఎక్కడో అండర్ గ్రౌండ్ నుంచి ఫోన్ చేశాడు. ఎందుకంటే అప్పుల అందరూ వెంటబడుతున్నారు. పారిపోయి ఒక చోట దాక్కుని ఉన్నాడు ఫ్యామిలీ అంతా. అక్కడ నుంచి ఫోన్ చేస్తే నేను ఇదిగో ప్రాసెస్ చెప్పాను, చేయనా అని వాళ్ళ నుంచి సిన్సియర్గా చెయ్యి, నువ్వు చేసిందే చూడు. చూశాడు, అయ్యా నేను చాలా మందిని దోచుకున్నాను కనుక ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళా చెయ్యి, రియలైజ్ అవ్వు. వాడు వీలైనంత సాయం చేస్తున్నాడండి. వాడు ఆ స్థితిలో కూడా ఎవడో ఒకరికి కొంచెం కొంచెం సాయం చేయడం మొదలుపెట్టాడు. రియలైజేషన్ వచ్చింది వాళ్ళలో. సీన్ కట్ చేస్తే 6 months 1 year లో మళ్ళా అతను పోగొట్టుకున్నంతా తిరిగి వచ్చింది. నాకు ఒక కారు కొనిపెట్టాడు అంటే చూడండి, ఊరికి ఎవడని కొనిపెడతాడా? ఇది ఎంత గొప్ప విషయం అంటే, ఇలాంటి బోల్ కేసులు ఉన్న దగ్గర ఎవడైనా కానీ రియలైజ్ అవ్వాల్సిందే. సో ఇది కర్మదగ్గం చేసుకునే పద్ధతి. సింపుల్ అంటే మనకి తీవ్రమైన సాధనలు కాకుండా సింపుల్ గా కళల ద్వారా కర్మను దగ్గం చేసుకునే పద్ధతి నేను మీకు చెప్పాను ఈరోజు. సో దీనికి సంబంధించిన బుక్ నేను పోస్ట్ చేస్తాను, మీకు వాట్సాప్ లో పోస్ట్ చేస్తాను. లేదంటే కనుక మీరు నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళండి, వంశీ సద్గురు అని ఉంటుంది. అందులో మీరు మొత్తం ఇప్పుడు చెప్పిన డాటా అంతా అనుభవాలతో సహా ఉంటుంది. అందులో నెంబర్స్ ఉంటాయి, వాళ్ళకి మెసేజ్ పెట్టి వాళ్ళు పంపిస్తారు. సో ఏదేమైనా మీరు బాధలు అనుభవించడానికి వీలు లేదు అనుకోండి. ఫస్ట్ పర్వాలేదు నేను అనుభవిస్తాను ఓకే, కానీ అంటే ఓకే అనుభవించండి, అది మీ ఇష్టం. 2 రకాల మనుషులు ఉంటారు. ఒకటి అనుభవించే వాళ్ళు, వాళ్ళు అనుభవించి 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 తెలుసుకుంటారు, వెరీ గుడ్. 2 తెలుసుకొని పోగొట్టుకునేవాళ్ళు. అనుభవించి పోగొట్టుకునేవాళ్ళు ఒక రకము, తెలుసుకొని పోగొట్టుకునేవాళ్ళు రెండో రకం. నాది తెలుసుకొని పోగొట్టుకునే స్కూల్. నన్ను ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు తెలుసుకొని పోగొట్టుకోవచ్చు. లేదు మేము అనుభవిస్తాం, మాకు ఇది ఇష్టం అంటే యూ కెన్ ప్రొసీడ్, మీ ఇష్టం. అది దట్స్ నాట్ మై డ్యూటీ, మై బిజినెస్. మీరు హ్యాపీగా నేను చెప్పాను మిత్రులారా. సో దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇంకా క్లారిటీస్ కావాలంటే అడగండి. సో ఎవరైతే మాట్లాడాలనుకున్నారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళకి యాక్సెస్ ఇస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాండ్ రైజ్ చేయండి. థ్యాంక్ యూ సార్. సో మిత్రులారా, ఇప్పుడు ఎవరైనా క్వశ్చన్స్, సో సార్ వచ్చి చాలా అద్భుతంగా ఈరోజు మనకి కర్మ విపాకం అనేది ఆ యొక్క జ్ఞానాన్ని ఇచ్చారు. మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే, మీకు ఏదైనా దీని మీద అర్థం కాకపోయినా లేదా ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే ఖచ్చితంగా మీరు అడగవచ్చు. హ్యాండ్ రైజ్ చేయండి దయచేసి. సో మీకు ఎలా అంటే మీకు నిత్య జీవితంలో ఎలాంటి ప్రశ్నలు ఉన్నా, మీకు ఏమైనా సమస్యలు ఉంటాయి, దాన్ని ఎలా చేసుకోవాలి, ఇప్పుడు కర్మ విపాకం గురించి విన్నారు కదా, మీకు ప్రశ్నలు ఉంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడండి సార్. పార్వతి మాట్లాడండి. నమస్తే సార్. పార్వతి గారు నమస్తే. నమస్తే నమస్తే అండి సార్. నేను మీ వీడియోలు చూసే నేను ఇన్స్పైర్ అయ్యాను సార్. అప్పటి నుంచి నేను టిఎంసీకి వచ్చాను. ఓకే. 8 ఎపిసోడ్ నుంచి నేను ఇందులో పాల్గొంటున్నాను సార్. ఫస్ట్ లో 2022లో సార్ నేను చాలా బాధలో ఉన్నాను సార్. నేను మా తమ్ముడు చనిపోయి నిరంతరం దుఃఖంలో ఉన్నా. అప్పుడు నాకు తెలియకుండా ఫోటోలు చూస్తూ ఉంటే మీ వీడియోస్ వచ్చాయి సార్. మరణం తర్వాత ఏంటి అవన్నీ చూశాను. చాలా వీడియోస్ చూస్తుంటారు సార్ మీ వీడియోస్ అన్ని. చనిపోయిన తర్వాత ఏంటి ఆత్మలు ఇవన్నీ చదివాను సార్. అప్పుడు మీరు చెప్పారు, ఇట్లా చనిపోయిన తర్వాత వాళ్ళు మంచిగా హ్యాపీగా ఉంటారు, మీరేమో అక్కడ ఏడుస్తూ ఉంటారు, వాళ్ళు ఆత్మలు మనశ్శాంతిగా ఉండవు, మీరు ఇక్కడ ఏడుస్తూ ఉంటే అని చెప్పారు సార్. అది చూసి నేను అవునా, ఇంతవరకు నాతో ఉన్నాడు ఇప్పుడు లేడే అని ఇంకా నిరంతరం తినేటప్పుడు ప్రతి క్షణంలో ఏడుస్తున్నాను సార్ నేను. ఆ వీడియోస్ చూసిన తర్వాత మీరు చెప్పారు కదా 32 times ధ్యానం చేసి అది మీ
సంకల్పం చెప్పి మళ్ళీ 36 టైమ్స్ శ్వాస మీద ధ్యాస పెట్టి పడుకోమన్నారు కదా, అప్పుడు కళలో వస్తారు అని చెప్పారు కదా సార్. అది చేశాను సార్. నేను చేస్తే నాకు ఆ కళ ఎలా వచ్చిందంటే, పైన ఒక కొండ మీద కూర్చొని ఉన్నాడు సార్ మా తమ్ముడు. నేను ఎక్కుతూ ఉంటే నేను ఎక్కలేకపోతున్నాను పైకి, ఆ కొండ మీదకి. కూర్చొని బాగా బిందాస్గా కూర్చొని చూస్తూ ఉన్నాను సార్ అబ్బాయి. అలా వచ్చింది సార్ నాకు ఆ రోజు కళ. ఇంకా చాలా నేను హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఎందుకంటే మీరు థాట్ పవర్ గురించి కూడా చెప్పారు కదా ఒక వీడియోలో. అంటే మనం ఏమనుకుంటే అది థాట్ పవర్ ఉంటుంది అని చెప్పారు కదా, అది కంపల్సరీ నా విషయంలో నిజమైంది సార్. అంటే యద్భావం తద్భవతే అంటారు కదా, ఏది కోరుకుంటే అది జరుగుతుందని. అది కంపల్సరీ వెళ్ళి నేను ఆ రోజు చూశాను సార్ ఆ అబ్బాయిని. తర్వాత మళ్ళీ ఇంకా మాట్లాడాలి చూడాలి అనుకుంటే తర్వాత మళ్ళీ ఏం కనిపించలేదు సార్ నాకు. ఇంక జాలి ఎన్నిసార్లు చూస్తావు? ఆయన ప్రశాంతంగా ఉండేవేంటి? వాడు పాపం ఏ రమ్మతోనో ఊరసోనో డాన్స్లు వేస్తుంటాడు, మధ్యలో నువ్వు వెళ్తే అది డిస్టర్బెన్సే కదా. మళ్ళీ ఒకసారి ఒక 10 days ఊరు వెళ్ళి మళ్ళీ వచ్చేసరి సార్, వచ్చి నిల్చొని ఏడుస్తున్నాడు సార్ ఒకసారి. ఏడుస్తున్నాడు. అప్పుడే తల కనపడలేదు సార్, ఒట్టి బాడీ ఒకటే కనిపించింది. అదేం అర్థం కావట్లేదు సార్ నాకు. అదే ఎట్లా ఎందుకు వచ్చిందో ఏమో. అవన్నీ ఇప్పుడు కళలు చెప్పలేనులే, బట్ అది 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 ఇప్పుడు చెప్పలేను నేను పబ్లిక్ లో. సరే, నువ్వేం ఫీల్ అవ్వవు కదా? లేదు సార్, నేను మీ వీడియోస్ చూస్తుంటాను, దాంట్లో సరే చెప్తాను, వీళ్ళకి కూడా క్లారిటీ వస్తుంది. నువ్వు ఏడుస్తున్న వ్యక్తి నీ తమ్ముడు కాదమ్మా. ఆ ఏడుస్తున్న వ్యక్తి తల లేకుండా మండంతో ఉన్న వ్యక్తి ఉన్నాడు కదా, అవునా కదా? నీ కళలో మండంతో ఉన్న వ్యక్తి కనిపించాడు, అవును కదా? అవును సార్. ఆ ఏడుపు వినిపిస్తుందా? తల లేకపోతే ఏడుపు ఎట్లా వినిపిస్తుంది నీకు? చెప్పు. అది మీ తమ్ముడనే ఎలా అనుకున్నావు? అంటే బాడీ అంతా ఆ షర్టు అదంతా అట్లా కనిపించింది సార్, ఆ అబ్బాయి షర్టు. మరి తల లేనప్పుడు ఎలా ఏడుస్తారు? తల ఉంటేనే కదా ఏడుస్తారు, అవునా కదా? అంటే నీ కళ నీకు అర్థం కాలేదు. ఏంటంటే నువ్వు మీ తమ్ముడు కోల్పోయి దుఃఖం అనిపిస్తున్నావు కదా, ఆ దుఃఖానికి కారణము ఆ మొండ్యం లేని వ్యక్తి. ఓకే, అంటే నువ్వు మీ తమ్ముడు లేకపోతే మీ అమ్మగారు, ముఖ్యంగా A1 ముద్ద, A2 ముద్ద, A3 ముద్ద ఉంటారు కదా. ఇప్పుడు ఒక వ్యక్తిని మొండెం లేకుండా తల నరికే మొండెం ఉంది. ఓకే, ఆ మొండెం తాలూకా బాధ ఉంటుందా ఉండదా? అది యూనివర్స్కి వెళ్తుంది. ఆ మొండెం వ్యక్తికి అనుకుందాం ఇక్కడ అర్థం కావడానికి. ఆ మొండెం మీ తమ్ముడు వయసున్న అబ్బాయిది. ఆ అబ్బాయి అలా బాధపడి, వాడి తల్లిదండ్రులు బాధపడి ఆ దుఃఖం అంతా అనుభవించడం ఎవరు కారణం? A1 ముద్దాయి మీ తమ్ముడు, A2 ముద్దాయి మీ అమ్మగారు, A3 ముద్దాయి మీ మా నాన్నగారు, A4 ముద్దాయి నువ్వు, అలాగనమాట. అంటే ఈ తమ్ముడు మరణం వల్ల ఎవరెవరు బాధపడ్డారో వాళ్ళందరూ అందులో ముద్దాయిలు. వీళ్ళందరూ బాధకి ప్రధాన కారణం ఆ మొండం. ఓకే, అర్థమైందా? అంటే మీరు చేసిన కర్మ మిమ్మల్ని బలి తీసుకుంది. అందులో ఎవరిని బలి తీసుకుంది? మీ అందరూ కలిసి చేశారు కాబట్టి అందరూ అనుభవించాల్సిందే. అంటే ఇప్పుడు మీ తమ్ముడు మరణం వల్ల ఎవరు దుఃఖం అనిపిస్తున్నారో వాళ్ళందరూ ఆ పెయిన్ అనుభవించాల్సిందే. ఓకే, ఇది నువ్వు చూసిన తర్వాత బాగా గుర్తు తెచ్చుకో. అది నువ్వు చూసిన తర్వాతే నీకు దుఃఖం తగ్గింది. ఐఎమ్ కరెక్ట్? అవును సార్, అవును సార్. అంటే అర్థం ఏంటంటే నీ సోల్ నీ కాన్షియస్ ఎప్పుడైతే దాన్ని చూసిందో, ఆయన ఇది నువ్వు ఈరోజు తమ్ముడు పోయాడని బాధపడుతున్నావు అమ్మా, నీ పేరేంటి, నీ తమ్ముడు పోయాడని ఓ గోల చేస్తున్నావు, మీ అందరూ కలిసి చేసిన ఒక అధర్మం చూడు అని చూపిస్తారు. అది చూశాక నీ సోల్ రియలైజ్ అవుతుంది. అందువల్ల దుఃఖం మాయమైంది నీకు. లేకపోతే ఇప్పటికి కూడా ఏడుస్తూనే ఉండేదానివి. బట్ మీ వాళ్ళకి తగ్గలేదు. ఎందుకు తగ్గలేదు? మీ అమ్మగారు నాకు తెలిసి ఏడుస్తూనే ఉండొచ్చు, బాధపడుతూ ఉండొచ్చు. కాలం క్రమేణా గాయం మానిపిస్తుంది, అది వేరే విషయం. వాళ్ళు చూడలేదు. నువ్వు రిలీజ్ అయ్యావు, వాళ్ళు రిలీజ్ అవ్వలేదు. ఎవరైతే ఆ దుఃఖంలో ఉన్నారో వాళ్ళు రిలీజ్ అవ్వలేదు. ఎవరైతే పరివర్తన చెందారో వాళ్ళని రిలీజ్ చేస్తారు, కానీ అందరిని రిలీజ్ చేయరు కదా. అలాగనమాట. సో నీ సోలు దాన్ని చూసి రిలీజ్ చేసుకుంది. నువ్వు ఎప్పుడైనా ధ్యానంలో కూర్చున్నప్పుడు మండానికి క్షమాపణ చెప్పాయి, అంతే. ఓకే, గుడ్, మంచి డ్రీమ్ వచ్చింది. కంగ్రాట్స్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను మిమ్మల్ని ఒకసారి వంశీ సార్ రావాలి మా ఈ సెషన్ కని అనుకున్నా సార్. నా థాట్ పవర్ ఏమో మిమ్మల్ని రప్పించినట్టుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేడం మాట్లాడండి.
సార్ నమస్తే సార్. ఆ, కర్మ సిద్ధాంతం గురించి, కర్మ ప్రక్షాళన గురించి చాలా చక్కగా వివరించినారు సార్. ఇప్పుడు నా డౌట్ ఏమి అంటే, ఇప్పుడు ఒక జన్మలో ఒకరు ఒకరికి ద్రోహం చేసింటారు అనుకోండి సార్. ఇప్పుడు ఈ జన్మలో మళ్ళీ వాళ్ళు ద్రోహం చేస్తారు కదా వాళ్ళకి. అది కొత్తగా వాళ్ళు కర్మ చేస్తా అన్నారా, లేదంటే వాళ్ళు వెనక జన్మది తీర్చుకుంటా అన్నారా అని మనకి ఎట్లా తెలుస్తుంది సార్? అంటే ధ్యానం ద్వారానే తెలుస్తుందా, ఎట్లా వండర్ఫుల్ తెలుస్తుంది? వండర్ఫుల్ వండర్ఫుల్, నాకు అర్థమైంది. నేను ఇది మిస్ చేశాను, అందుకే యూనివర్స్ నీ ద్వారా చెప్పించింది. వెరీ గుడ్ ఓకే క్వశ్చన్. సార్. ఇప్పుడు మనం ఒక బాధ అనుభవిస్తున్నాం అనుకోండి, ఆ బాధ మనం గత జన్మలో చేసిందా లేకపోతే వాళ్ళు ఇప్పుడు చేసుకుంటుందా ఎలా తెలుసుకోవాలి అంటే, దాన్ని ఏమంటారంటే కర్మ అకర్మ అని రెండు పదాలు గుర్తుపెట్టుకోండి. కర్మ అంటే మనం అనుభవించేది, అవును. అంటే అకర్మ అంటే వాళ్ళు కొత్తగా చేసుకుంటుంది. ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా బాధ పెడుతున్నారు అనుకోండి, వాళ్ళు బాధకి, అంటే వాళ్ళు పెట్టే బాధకి మీరు ఎఫెక్ట్ అవుతున్నారు అనుకోండి. రెండు పదాలు గుర్తుపెట్టుకోండి, ఒకటి ఎఫెక్ట్, రెండు ఎమోషన్. అండి, రెండు పదాలు గుర్తుపెట్టుకోండి. అంటే వాళ్ళు చేసే పనికి మీరు ఎఫెక్ట్ అవుతుంటే అది కర్మ, మీరు చేసుకున్నది. ఏ ఎఫెక్ట్ లేదు, బట్ మీరు ఫీల్ అవుతున్నారు, ఎమోషన్ అవుతున్నారు అంటే అది వాళ్ళు చేస్తుంటే కొత్త కర్మ, అంతే తప్ప. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. మిమ్మల్ని మీ ఆడపడుచో తోటికోళ్ళో ఎవరో ఒకళ్ళు బాధ పెట్టారు, ఎట్లాగో బాధ పెట్టారు, అంటే వాళ్ళు ఏదో చర్య చేశారు, దానివల్ల మీ హస్బెండ్ మిమ్మల్ని కొట్టడమో ఏదో జరిగింది, మీరు ఎఫెక్ట్ అయ్యారు. ఓకే, ఎఫెక్ట్ అయ్యారు. ఇక్కడ ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి మీరు గతంలో వాళ్ళకి చేశారు, అది యూనివర్స్ మీకు ఇచ్చింది. క్లియర్? ఇలా ఇది మొదటిది. ఓకే, అది కర్మ. అలా కాకుండా మిమ్మల్ని వాళ్ళు తింటానే ఉన్నారు, మీ హస్బెండ్ ఏం పట్టించుకోక అంటున్నాడు, మీరు ఏమి దాన్ని ఎఫెక్ట్ అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంటి? అది వాళ్ళు చేస్తున్న కొత్త కర్మ. ఓకే, ఈ క్లారిటీ తెచ్చుకోండి. మీరు ఎఫెక్ట్ అవుతున్నారా, ఎమోషన్ అవుతున్నారా అని చెక్ చేసుకోండి. ఏ బాధకైనా సరే ఎఫెక్ట్ అండ్ ఎమోషన్. ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది, అది ఎఫెక్ట్, ఎమోషన్ కాదు. పక్కోడే క్యాన్సర్ వచ్చింది, మీరు బాధపడుతున్నారు, అది ఎమోషన్. అందుకని కర్మ అకర్మ, లేదా మనం దీన్ని ఇంకా సింపుల్ వాళ్ళు చెప్తాను. తెచ్చుకున్న బాధ, పుచ్చుకున్న బాధ అని రెండు ఉంటాయి. తెచ్చుకున్న బాధ అంటే పైనుంచి వస్తే తెచ్చుకున్నది, దాన్ని ఆదిదైవిక తాపము అంటారు. పుచ్చుకున్న బాధ అంటే భౌతికం నుంచి తెచ్చుకున్నది, మనసు సరిగా లేక, బుద్ధి సరిగా లేక మనం అనవసరంగా ఆలోచించి అలా చేసుకుంటాం. కనుక తెచ్చుకున్న బాధకి సెల్ఫ్ రియలైజేషన్, పుచ్చుకున్న బాధకి మీరు వాళ్ళని పట్టించుకోకుండా లైట్ తీసుకోవడం, అంతే. ఓకే, క్లారిటీ వచ్చిందా? చాలా బాగా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే ఓకే. అయితే ఇప్పుడు మన పట్ల ఎవరైతే కొత్తగా చేస్తున్నారో వాళ్ళకి ఆ కర్మ ఉంటుందా ఉండదా అండి? మనం ఎమోషన్ అయినా అవ్వకపోయినా మీరు వాళ్ళకి ఆ కర్మ మళ్ళా ఉంటుంది. మీరు ఎవరైతే మిమ్మల్ని బాధ పెడుతున్నారో వాళ్ళని మళ్ళా మీరు బాధపడడానికి పాత్ర తీసుకోవాల్సి ఉంటుంది. అదేంటండి, మనల్ని వాళ్ళు బాధ పెట్టారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక భార్య భర్త ఉన్నారు, ఒక భర్త భార్యను బాగా హింసించాడు, వాడు చనిపోయి పైకి వెళ్ళాడు, ఎందుకు నాయన హింసించావు అంటారు. అదేంటండి, గత జన్మలో నన్ను హింసించింది కాబట్టి నేను హింసించానండి అంటాడు. అవునా, ఆ సూత్రం ప్రకారం అంతకుముందు జన్మలో నువ్వేదో చేసి ఉండాలి కదా అంటారు. ఇలా ఒక చక్రం అనమాట ఇది, దీన్ని కర్మ చక్రం అంటారు. ఇది తిరుగుతూనే ఉంటది, ఒకసారి వాళ్ళు, ఒకసారి మనము, ఒకసారి వాళ్ళు, ఒకసారి మనము, ఇలా బలహీనమైపోయి ఎండ్ అయిపోతుంది. దీనికి ఎండ్ మనం ఇప్పుడే పెట్టేయాలి. ఎందుకంటే నిన్ను ఎవడైతే బాధ పెట్టాడో వాడిని బాధ పెట్టడానికి మనం వెళ్ళాల్సి వస్తుంది, ఖచ్చితంగా వెళ్తాం. ఎందుకంటే మీ లోపల ద్వేషం ఉండిపోద్ది అనమాట. అందుకే ఏం చేయాలి అంటే ఇప్పుడే వాళ్ళని మీరు క్షమించేయాలి, జాగృత అవస్థలో ఇప్పుడే మీరు క్షమించాలి, తర్వాత మీరు క్షమించలేరు. అందుకని మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టనియండి, ఒకటే అనుకోండి, వీళ్ళు గతంలో నేను చేశాను కాబట్టి నా ప్రారంభం వల్ల వచ్చి బాధ పెడుతున్నారు, నేను మిమ్మల్ని క్షమించేస్తున్నాను అనుకోండి. అలా అనుకోలేదనుకోండి, మళ్ళా వాళ్ళని మీరు పైన గురి చేయడానికి మళ్ళీ మీరు జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా? అప్పుడు మళ్ళీ మీరు కొత్త కర్మలు చేస్తారు, మళ్ళా కొత్త జన్మ, మళ్ళా ఈసారి వాళ్ళు, అట్లా మారుతుంటుంది. అందుకే క్షమాపణ ఇవ్వడం ద్వారా ఆ కర్మ చక్రాన్ని మీరు, ఆ కర్మ చైన్ అంటారు దాన్ని, కర్మ చైన్ తెంపేస్తారు అనమాట. క్షమాపణ ఇవ్వడం ద్వారా మీరు పైకి వెళ్ళినాక అడుగుతారు, నిన్ను వాళ్ళు బాధ పెట్టారు కదా, వాళ్ళు నేను బాధ పెట్టడానికి ఈసారి జన్మ తీసుకుంటావా అని అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. నీకు ద్వేషం ఉందని, నో 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 నో, నాకు ఏ ద్వేషం లేదబ్బా, ఓకే రిలీజ్, అంతే, నువ్వు రిలీజ్ అయిపోతావు. మరి వాడు చేసింది అనుభవించాలి కదంటే వాడు అనుభవిస్తాడు, వాళ్ళకి వేరే వాళ్ళని ఏమైనా తగిలిస్తారు, వాళ్ళకి లెక్క ఉంటుంది, దాని పెద్ద నెట్వర్క్ అదంతా. ఓకే, వండర్ఫుల్ క్వశ్చన్ అడిగింది. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారా? ఓకే, యా,
సో ఫ్రెండ్స్, నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. నమస్తే చక్కటి సార్. సాంగత్యం చేసుకున్నాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు మెసేజ్ పెట్టండి, సార్కి నాకు పంపిస్తారు. సో ఎవరైనా ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా సమస్యలు ఉంటే పడుకునే ముందు ధ్యానం చేయండి, మధ్యరాత్రులు లేండి, ప్రశ్న వేసుకోండి, ధ్యానం చేస్తూ నిద్రపోండి. పగటిపూట ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి, శాకారంలో ఉండాలి. ఇది రెండు మోస్ట్ ఇంపార్టెంట్. శ్వాసను గమనిస్తూ శ్వాస మీద ధ్యానం చేయాలి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. దీనికి సంబంధించిన బుక్ నేను రేపు పంపిస్తాను. మీకు ఏమైనా డౌట్స్ వస్తే అందులో మీకు ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే రెక్టిఫై చేస్తాం. మీరు ఈ గ్రూప్లోనే ఉండండి, మళ్ళీ ఈ గ్రూప్లో మారకండి. ఆ గ్రూప్ దొరకగానే ఆ గ్రూప్, ఈ గ్రూప్ దొరకగానే ఈ గ్రూప్ మారకద్దు. ఇందులోనే ఉండి ప్రాక్టీస్ చేసుకోండి. కళలకు సంబంధించినంత వరకు మేము మీకు డౌట్స్ రెక్టిఫై చేస్తాము. సో ఇంకేమైనా మీరు డౌట్స్ ఉంటే కనుక మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మీ అందరికి అభినందనలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అద్భుతంగా ఉంది క్లాస్. మంచి జ్ఞానాన్ని అందించినారు మాకు. చాలా 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 హ్యాపీగా ఉంది సార్. మీ వీడియోస్ చూడండి, రోజు ఉండదు. మీరు చెప్పే లక్ష్మీదేవి ధ్యానం కానీ, శివునితో ధ్యానం కానీ, మహావతార్ బాబు అలా ధ్యానాలు పెట్టుకొనే మేము వీడియోస్ పెట్టుకునే ధ్యానం చేస్తూ ఉంటాము. నిన్న కూడా శయన ఏకాదశి గురించి మీరు చెప్పిన వీడియో చూసాను సార్, చాలా అద్భుతంగా ఉంది. దాంతో మేము ఏ బాధల్లో ఉన్నామో దాని నుంచి బయటపడగలుగుతున్నాము, మనసును స్ట్రాంగ్ చేసుకోగలుగుతున్నాము, కర్మలను తొలగించుకోగలుగుతున్నాము. అంటే ఏదో ఏకలవ్య శిష్యులం లాగా సార్. ఎంతవరకు మిమ్మల్ని మేము డైరెక్ట్ గా మాట్లాడింది లేదు, ఇప్పుడు ఈ క్లాస్ ద్వారా మాట్లాడగలిగినాము. అది ఎంత పూర్వజన్మ సుకృతంగానో భావిస్తున్నాను సార్. చాలా చాలా థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఒకసారి మీ గ్రూప్ అందరూ మీ గ్రూప్ ని ఇంకా పటిష్టం చేసుకోండి. మహావతార్ గ్రూప్ ఇది. దీనిలో ఇంకా ఎక్కువ మంది మీ ఫ్రెండ్స్ ని జాయిన్ చేయండి. అందరూ కలిసి ఒక గ్రూప్ స్ట్రాంగ్ గా ఉండి డైలీ సత్సంగం పెట్టుకోండి. 100 మంది నిండిపోవాలి టక్ 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 మని. సో ఇది మీరు మిగతా వాళ్ళ బాధ్యత, అది మీ అందరూ చేయండి. సత్సంగం అంటే చాలా ఇంపార్టెంట్. అది రకరకాల మాస్టర్స్ ని తీసుకొచ్చి వీళ్ళు క్లాసులు చెప్పిస్తుంటారు కాబట్టి. రెండోది ఇంకొక ఇన్విటేషన్ మీ అందరికి. ప్రతి నెల నెల్లూరులో మాది ధ్యానాశ్రమం ఉంది. అక్కడ ధ్యానం, ఈ సత్సంగం 3 రోజులు హీల్ యువర్ లైఫ్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది. అంటే అక్కడ మెడిటేషన్ తో పాటు నదిలో ప్రకృతి ద్వారా అనుసంధానమై నీటి ద్వారా ఎనర్జీస్ తీసుకోవడం, తర్వాత ఆవులతో అనుసంధానం అవడం, మట్టిలో గడపటము, ఇవన్నీ మేము అక్కడ ప్రాక్టికల్ గా చేయిస్తాం అనమాట. అది 3 days రెసిడెన్షియల్ వర్క్ షాప్ ఉంటుంది. ఎవరన్నా రావాలనుకుంటే కనుక మీరు, అది ప్రతి నెల జరుగుతుంది. ఈ నెల అయితే అయిపోయింది, డేట్స్ టైం అయిపోయింది. నెక్స్ట్ మంత్ ఆగస్ట్ ఫిల్ అయిపోయింది. సెప్టెంబర్ లో ఖాళీలు ఉన్నాయి. సెప్టెంబర్ 20వ తారీఖు తర్వాత ఉంటుంది. నేను మీకు పోస్ట్ పంపిస్తాను, సార్కి పంపిస్తాను. మీరు నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి సార్. ఎవరన్నా నేను ఆ బుక్ పంపిస్తాను. నేను మెసేజ్ పెడతాను. అది మనం గ్రూప్ లో పెట్టుకుందాంలేమా. మీరందరూ మాట్లాడుకొని ఒకసారి మీ గ్రూప్ అంతా ఒకసారి వస్తే మీకు నేను సపరేట్ గా అలర్ట్ చేస్తాను. ఎందుకంటే మీ అందరు రోజు జూమ్ లో మాట్లాడుకుంటున్నారు. ఓకే, మరి ఎప్పుడు కలుస్తారు? కలవాలి. నెలకు ఒక్కసారి అన్నా ఎక్కడో చోట వెళ్ళండి, మనం కేంద్రాలకు వెళ్ళండి. అందరూ మన గ్రూప్ అంతా ఒకసారి కలవాలని అందరూ. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక ఊర్లో ఉంటారు. ఎంతసేపు ఈ ఫోన్లలో కెమెరాల్లో చూసుకుంటారా? ఒక్కొక్కసారి కలవాలి. అందరూ కలవండి చక్కగా కార్యక్రమాలు అవుతున్నప్పుడు. మాదైతే తపోవనంలో మీ అందరికీ ఒకసారి మహావతార్ ఫౌండేషన్ వాళ్ళందరికీ ఒకసారి ఇస్తాను. హ్యాపీగా ఒక 100 members కి ఇస్తాం. దానిలో ఛాన్స్ మీరు అందరు రావడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మరి సెలవు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. బై బై. ఏ కర్మలో లేని వాళ్ళు, ఏ సమస్యలు లేవు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే జ్ఞానం ఏమని అడిగండి మధ్యరాత్రిలో. మీరు గుర్తుపెట్టుకోండి, కళల ద్వారా మాస్టర్స్ కనెక్ట్ అవ్వాలంటే నిద్ర ధ్యానం రెండిట్లో గడపండి. ఓకే, మధ్యరాత్రిలో మీరు ఎంత ధ్యానం చేస్తూ నిద్ర వస్తే నిద్రపోండి, బలవంతంగా కూర్చోకండి. అలా చేయండి, మీకు ఎన్నో అద్భుతమైన అనుభవాలు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ లలిత. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. మహావతార్ ఫౌండేషన్ గ్రేట్ గా నడుపుతున్నారు మీరు. ఓకే, థ్యాంక్ యూ. బై బై. ఇంత మంచి జ్ఞానాన్ని అందించిన మాస్టర్స్ అందరూ కూడా చక్కగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. Right. Thank you, sir. Thank you.